సమయంలో మరి దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. సోదరుడు ఎలీషా అన్న, మేరక్క, వారి కుటుంబంలో దేవుడు చేసినటువంటి మేళ్ళు, దేవుడు చేస్తూ వచ్చినటువంటి గొప్ప కార్యాలన్నిటిని బట్టి కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లించేటటువంటి అనుభవంలో దేవుడు సిద్ధపరుస్తూ వచ్చాడు. ఇప్పటికే గత ప్రభు యొక్క పునరుద్ధానపు రోజు, గడిచిన ప్రభు పునరుద్ధానం రోజున మరి ఎలీషా అన్న తన జీవితంలో దేవుడు ఏమేమి మేలు చేస్తూ వచ్చాడు అన్నది కొన్ని మాటలు పంచుకుంటూ వచ్చాడు. ఉన్నాడా ఎలీషానా? లేడా? మేరక్క ఉందా? మేరక్క ఏమైనా సాక్షి అని చెబుతారా? తెలుసుకోండి, ఎందుకంటే చెబుతానంటే కొంత సమయం ఇస్తాము, తర్వాత వాక్యం స్టార్ట్ చేస్తాం. సాక్ష్యం అని చెబుతారా ఎలీషా? చెప్తారా లేకపోతే అదేం లేదా? ఓకే. ఇక్కడ దేవుని వాక్యాన్ని చూసినట్లయితే గత వారం మనం ప్రభు యొక్క పునరుద్ధానపు రోజు మరి ఎలీషా అన్న తన జీవితంలో దేవుడు చేస్తూ వచ్చిన మేలును గురించి సాక్ష్యం ఇస్తూ వచ్చాడు. ఆ సాక్ష్యాన్ని కూడా మనం చూస్తూ వస్తున్నాం. సో ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని చూసినట్లయితే బైబిల్లో కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ఏంటంటే ఇది చాలా విలువైనటువంటి మాట, దాన్ని మనం మనసులో పెట్టుకోవాలి. ఇక్కడ మనం పక్క దావను పెట్టేసేసి ఏదో పెడచెవుని బట్టి విడిచిపెట్టకూడదు, కానీ మన హృదయంలో మన మనసులో ఆ మాటల్ని లిఖించుకుంటూ ఉండాలి. ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే దేవుని వాక్యం చెబుతుంది, యెషయా గ్రంథము 59వ అధ్యాయం. యెషయా గ్రంథము 59వ అధ్యాయం మొదటి వచనాన్ని అందరం కలిసి చదువుదాం. యెషయా గ్రంథము 59వ అధ్యాయము మొదటి వచనం. రక్షింపనేరకుండినట్లు యెహోవా హస్తం కొరచ కాలేదు, విననేరకుండినట్లు ఆయన చెవులు మందము కాలేదు, మీ దోషమును మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చాను. కాబట్టి దేవుని వాక్యాన్ని చూసినట్లయితే బైబిల్లో మనం చూస్తున్నటువంటి మాటలు, ఈరోజు మనం ధ్యానించే మాట ఏంటంటే రక్షింపనేరకుండినట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు. ఆ ఒక్క మాటలోనే మనం ధ్యానిస్తాం. ఎందుకంటే విననేరకున్నట్లు ఆయన చెవులు మందం కాలేదు, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డుగా వచ్చినాయి. ఇవన్నీ ధ్యానించాలంటే ఇక్కడ 7 పాయింట్లు ఉంటాయి. సో ఇవన్నీ ధ్యానించాలంటే కష్టం. కాబట్టి ముందరకు రండి కార్యం. కాబట్టి దేవుని వాక్యాన్ని చూసినట్టయితే ఆ చైర్స్ వేసుకున్నవారు కొద్దిగా ముందర జరగండి, ఇటు పక్క కూడా వేసుకోండి, సంతోషం సైడ్ కూడా, కరెంట్ కూడా, లైట్ కూడా కనపడుతుంది మీకు కూడా. అక్కడ దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్టయితే రక్షింపనేరకున్నట్లు యెహోవా హస్తము కొరచ కాలేదంట. అక్కడ దేవుని వాక్యం చెప్పబడుతున్న మాట ఏంటంటే రక్షింపనేరకున్నట్లు యెహోవా హస్తం అన్నది కొరచకాల. ఈ ఒక్క అంశం మీద మనం దేవుని వాక్యాన్ని ధ్యానించేవారుగా మనం ఉందాం. అయితే దేవుని లేఖన భాగాన్ని చూసినట్లయితే ప్రియులారా, అనేకమైన విషయాల్లో దేవుడు మానవుని రక్షించడానికి కొరకై తన హస్తాన్ని వెనక దీని వాడుకుంటాడు. అసలు ఒక విషయమనే కాదు, మన జీవితంలో ఏ సందర్భాలు ఎదురైనా, ఎటువంటి పరిస్థితులు ఎదురైనా, ఎటువంటి సందర్భాల్లో కూడా మనం వెళ్తున్నా, ప్రతి సందర్భంలో కూడా, ప్రతి సమయంలో కూడా ఆయన హస్తము రక్షింపనేరకున్నట్లు యెహోవా హస్తము కొరచ కాలేదంట. అంటే దేవుడు తన హస్తాన్ని ఇప్పుడు కొరచ చేసుకోడు. పోనీ దేవుని హస్తం కొరచ అయిపోయిందంటే అది కూడా ఉండదు, అది కూడా అవకాశం ఉండదు. ఎందుకంటే మనం అప్పుడప్పుడు తిమ్మతంకు సాక్ష్యం ఇస్తాం. పెద్ద ఆయన కానించి కింద ఆయన వరకు అందరి దగ్గరికి వెళ్ళి వచ్చాడు. ఎందుకు వెళ్ళి వచ్చాడు? పెద్ద ఆయన దగ్గర ఆశీర్వాదాలు అయిపోతాయేమో, చిన్న ఆయన దగ్గర ఆశీర్వాదాలు ఉంటాయని. అంటే ఒక్కొక్క వ్యక్తి తన చెయ్య ఆశీర్వాదాలు ముగింపులోకి రావచ్చేమో, కానీ దేవుడు మానవుడు ఎలా కలిగి ఉండే ఉద్దేశం, ఆయన మానవుడికి తన హస్తాన్ని ముటికి ఎప్పుడూ కూడా కొరచ అయ్యేటట్టు చేయలే. చూడండి, దేవుడు మానవుడికి ఒక మాటలో చెప్పమంటారా? అసలు ఆ వర్తమానంలోకి వెళ్తాం. ఇప్పుడు మనం ధ్యానించే ఆలోచన ఏంటంటే యాకోబు పత్రిక 1:5లో ఒక మాట ఉంది. ఏముంది? యాకోబు పత్రిక 1:5, మీలో జ్ఞానం కొద్దిగా ఉన్నవాడు దేవుణ్ణి అడగవలను, అది గద్దెంపకుండా ధారాళంగా ఇవ్వబడుతుంది అన్నాడు. అదే చూసినట్లయితే మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయంలో చూసినట్లయితే సొలొమోనుకి సమృద్ధి అయినటువంటి జ్ఞానాన్ని ఇచ్చిన వాడు కొన్నాడు. దేవుడు మానవుడికి ఏదైనా ఇవ్వడానికి సమృద్ధి కలిగిన వాడే తప్పక ఆయన హస్తం కొరచ అంటే కాదు ఎప్పుడు కూడా. అంటే కొరచ అంటే తక్కువ కాదు ఎప్పుడు కూడా. అందుకే ఆయన విధానాన్ని అర్థం చేసుకుంటే, ఆయన గురించి మనం చూసినట్లయితే ఆయన జ్ఞానము, ఆయన దగ్గర జ్ఞానం ఎలా ఉంది? యాకోబు పత్రిక 1:5,
చదవండి. మీలో ఎవరికైనాను జ్ఞానం కొదువుకున్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను, అది అతనికి కాదమ్మా గద్దెంపకుండా ధారాళంగా ఇవ్వబడినది. ఈ చెప్పాడని చెప్పాను, అదే చదివేస్తే ఎట్టగు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుకున్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరికి గద్దెంపకుండా అందరికీ ధారాళముగా, అంటే ఎవరు అడిగినా సరే గద్దెంపకుండా ధారాళంగా ఇచ్చేవాడంట. సో దేవుని యొక్క గుణలక్షణం, దేవుని యొక్క ఉద్దేశం చూసినట్టయితే ఆయన చెయ్యి ఎప్పుడు కొరచగాదు. ఒక జ్ఞానం విషయంలోనే సమృద్ధైన జ్ఞానాన్ని మానవుడికి ఇవ్వటానికి ఆయన దగ్గర ఎంతో సమృద్ధైన జ్ఞానం ఉన్నప్పుడు ఆ జ్ఞానము ఆదాము దగ్గర నుండి, దేవుని ద్వారా సృష్టించబడినటువంటి ఆదాము దగ్గర నుండి నేటి వరకు భూమి మీద నివసిస్తున్న ప్రతి మనుషుడు కూడా దేవుడు తన జ్ఞానాన్ని ఇస్తూ వచ్చాడు. మరి ఇంతమందికి, ఇన్ని కోట్ల మందికి, ఇన్ని కోట్ల మిలియన్ల ప్రజలకి దేవుడు జ్ఞానం ఇచ్చినా ఇంకా దేవుని దగ్గర జ్ఞానం కొద్దుకుందా? తక్కువైపోయింది దేవుని దగ్గర జ్ఞానం. ఇంకా యాకోబు పత్రిక 1 ఇంకా ఘోషిస్తుంది దేవుని దగ్గర సమృద్ధి అయిన జ్ఞానం ఉంది. అంటే ఇప్పుడు మానవుడు పొందుకున్న జ్ఞానం ఎంత? కొంతవరకే. మానవుడు పొందుకున్న జ్ఞానం అంతా కూడా కొంత మేరకే. మరి దేవుని దగ్గర సమృద్ధి అయిన జ్ఞానం ఉందంట. అంటే ఆది ఆదాము నుండి నేటి వరకు పుట్టిన మానవుడి వరకు దేవుడు జ్ఞానం ఇచ్చినా ఇంకా దేవుని దగ్గర సమృద్ధి అయిన జ్ఞానం ఉంది. ఆ జ్ఞానం కొరత లేదు, ఆ జ్ఞానం కొద్దిగా అయిపోవట్లేదు, ఆ జ్ఞానం అన్నది తక్కువైంది కాదు. ఎలా ఉందండి? సమృద్ధి. అంటే నేటికి ఆది ఆదాము నుండి మీరు గమనించండి, ఆది కాండం 1వ అధ్యాయంలో దేవుడు మానవుని తన స్వరూపాన్ని సృష్టించాడు. ఆది కాండం 2వ అధ్యాయంలో ఆదాముకి అవ్వను సృష్టించిన అనుభవం చూస్తున్నాం. అంటే ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే ఆది ఆదాము దగ్గర నుండి ఇప్పటి వరకు కూడా మానవుడి జీవితంలో మానవుడికి దేవుడిచ్చిన జ్ఞానం చూడగా అది చాలా గొప్పదే. మానవుని జ్ఞానం చూస్తే రాకెట్లు కనిపెట్టారు, మానవుని జ్ఞానం చూస్తే మనుషులను జరగట్టే ఫోన్లు కనిపెట్టారు, మానవుని జ్ఞానం చూస్తే లిఫ్ట్లు కనిపెట్టారు మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి, మానవుని జ్ఞానం చూస్తే చెప్పచ్చు ఇంకా కార్లు కనిపెట్టారు, బైకులు కనిపెట్టారు, సైకిల్ కనిపెట్టారు. ఇంకా ఇన్ని కనిపెట్టినా మానవుడికి మరణం ఎప్పుడు వచ్చిందో కనిపెట్టలేరు. సరే, మానవుడు ఎంతకాలం బ్రతుకుతాడని కూడా చెప్పలేము. సరే, ఈ మానవుడికి దేవుడిచ్చిన జ్ఞానంలో మానవుడు ఎంత అభివృద్ధి పొందాడో చూడండి. ఒక ఇటువరకు పూర్వ దినాల్లో ఏదో పూరి పాకాలే ఉండేవి. ఈరోజు దేవుడి జ్ఞానం చూడగా 3 స్టేర్లు, ఇంకా 5 స్టేర్లు, 5 స్టార్లు కూడా వస్తాయి. అంటే ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడిచ్చింది. అంటే ఆది ఆదాము నుండి ఇప్పటివరకు పుట్టిన మానవుడికి దేవుడు జ్ఞానం ఇచ్చిన యాకోబు పత్రిక 1:5 ఏమంటుందంటే ఇంకా దేవుని దగ్గర సమృద్ధి అయిన జ్ఞానం ఉంది. అంటే దేవుడిచ్చిన జ్ఞానం తక్కువైపోలేదా? అంటే దేవుడిచ్చిన జ్ఞానం కాదు, క్షమించండి, దేవుడు ఇంతమంది జ్ఞానం ఇస్తుంటే దేవుని దగ్గర ఉన్న దేవుని దగ్గర ఉన్న జ్ఞానం తక్కువైపోలేదా? అవ్వలా. ఎందుకంటే అది సమృద్ధి, దాంట్లో కొరత లేదు. ఇక ఎంత కావాలంటే అంత సమృద్ధి అయిన జ్ఞానం ఉంది. సుగుణం అక్క, మీరు ముందరకు రండి. ఎందుకంటే బ్రదర్స్ కూర్చుంటున్నారు అక్కడ, కొద్దిగా మీరు ముందరకు వచ్చేసేయండి. సంతోషాన్ని ముంగట వేసుకొని చేరు, ఏం పర్లా వేసుకోండి. కింద వద్దులేండి, మళ్ళీ నడు నొప్పులని రేపు పొద్దున మేము వచ్చి ప్రార్థన చేయరు, ఎందుకు ఆ బాధ? కాబట్టి దేవుని వాక్యాన్ని చూసి మోకాళ్ళ నొప్పులు, నడు నొప్పులు అంటే మళ్ళీ అదొక ఇబ్బంది. మీరు చర్చగా చైర్లో కూర్చోండి అన్న. కానీ దేవుని వాక్యాన్ని చూసినట్టే బైబిల్లో రాయబడుతున్న మాట సమృద్ధి అయిన జ్ఞానం దేవుని దగ్గర ఉంది. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ మాటలో మనం మెయిన్ వర్తమానంలోకి ఇంకా వెళ్ళా. అసలు ఆలోచన ఏంటంటే దేవుడి మానవుడికి ఇచ్చిన జ్ఞానమే ఇంకా దేవుని దగ్గర సమృద్ధిగా ఉన్నప్పుడు, ఆ జ్ఞానం అయిపోయినప్పుడు, ఆయన హస్తం జ్ఞానం విషయంలోనే వెనకడిగైనప్పుడు ఇంకా దేవుని హస్తము మానవుల్ని ఎలా రక్షించే విషయాలు వెనకడిగి ఎందుకేసింది? ఆది ఆదాం నుండి ఇప్పుడు పుట్టిన మానవుడికి దేవుడు సమృద్ధి అయిన జ్ఞానం ఇచ్చాడు. ఇంకా దేవుని దగ్గర సమృద్ధి అయిన జ్ఞానం ఉంది, అది ధారాళంగా ఇవ్వడానికి ఇష్టపడతాడు ఎవరు అడిగినా సరే. అంటే దేవుని దగ్గర ఉన్న జ్ఞానం ఎంత ఉంది? మన అంచనా ప్రకారం ఎంత ఉంది? వర్ణించలేనిది, కొలతయ్యలేనిది, మితి లేనంత జ్ఞానం దేవుని దగ్గర ఉంది. సో అందుకే అంటే నేను ఏమంటానంటే జ్ఞానం ఆదాం నుండి ఇప్పుడు వరకు పుట్టిన మనుషులకే దేవుడు జ్ఞానం ఇచ్చినప్పుడు అయిపోవాలి కదా. ఇప్పుడు నేనేమంటానంటే ఇప్పుడు మనం అందరం మీటింగ్ అయిపోయిన తర్వాత ఏదో ప్రేమ సిద్ధపరిచారన్నా వెళ్ళిపోగట్టాగే ఓకే, అయితే ప్రేమని సిద్ధపరిచారు. మనం అందరం కూడా ఆ డిషెస్ అవన్నీ ఉన్నట్టారు కదా. ఏం వండారన్నా? ఏం చెప్పొద్దులేండి, తర్వాత అంత ఇదిగా ఉంటారు. సరే, నేను అన్నా బిర్యానీ అని, అది అవునో కదా నాకు తెలీదు. సరే, ఒక మాట ఏంటంటే ఒక రైస్ ఉంది, రైస్ బౌల్, మనందరం కూడా రైస్ వండారు. రైస్ మనం అందరం మీటింగ్ అయిపోయిన తర్వాత కూర్చున్నప్పుడు మనకి సర్వింగ్ చేశారు అనుకోండి, ఇంకా ఆ యొక్క రైస్ బౌల్లో ఏదైతే వండారో అంత రైస్ అట్టగా ఉండిద్దా? నేను అడిగే మాట మీకు అర్థమవుతుందో లేదో తెలుగులోనే చెబుతున్నా. చూడండి, ఒక రైస్ బౌల్లో రైస్ వండిన తర్వాత
ఆ రైస్ తీసి ఇక్కడికి వచ్చి మనందరికి సర్వింగ్ చేశారు. ఇప్పుడు ఎంత వండారో అంత రైస్ మనందరికి సర్వింగ్ చేసిన తర్వాత మరలా దాంట్లో అంతే రైస్ ఉండిద్దా? మరి కొరత ఉండిద్ది కదా. మరి ఇదేంటి? దేవుడు ఆదాం నుండి ఇప్పటివరకు పుట్టిన మానవుడికి దేవుడు జ్ఞానం ఇచ్చినప్పుడు దేవుడి దగ్గర ఉన్న జ్ఞానం కొరత ఉండాలి కదా, ఉండదు. ఎందుకని? అదే ఆయన అసలు అనంత జ్ఞాని, ఇంకా ఆయన జ్ఞానానికి మితి లేదు. కానీ ఆయన ఎంత చూడండి, జ్ఞానం విషయంలో ఆయన చేయి కూర్చకాలేదు అన్నప్పుడు మానవుని రక్షించే విషయం ఇంకా దేవుని హస్తం ఎందుకు కూర్చయిద్దండి? ఎప్పటికీ కూర్చకాదు. మనం ఏమనుకుంటామంటే దేవుడు నన్ను రక్షించడా, దేవుడు నన్ను విడిచిపెట్టాడు, దేవుడు మర్చిపోయాడు, దేవుడు ఇంతవరకైనా నాకు చేసింది అంటావు. పొరపాటు. ఆయన రక్షింపనేరకున్నట్లు నా ఎదలో, నా జీవితంలో ఎప్పుడు బలహీనతలుండా, ఎప్పుడు అనారోగ్యాలుండా, ఎప్పుడు సమస్యలుండా, ఏదో ఒక కోణంలో యెషయా గ్రంథం 59 మొదటి వచ్చిన నాతో మాట్లాడింది, రక్షింపనేరకున్నట్లు యెహోవా హస్తం కొరచ కాలేదు. అంటే నీ జీవితంలో బలహీనతలుండా, అనారోగ్యం, సమస్యలుండా, దుఃఖాలుండా, నిన్ను రక్షించే విషయంలో దేవుని హస్తం కొరచ కాలేదు. ఎంత గొప్ప ఆలోచన చూడండి. రక్షింపనేరకున్నట్లు యెహోవా హస్తము. జ్ఞానం విషయంలో మానవుడు జ్ఞానం ఇస్తేనే, ఇంతమందికి జ్ఞానం ఇస్తేనే మేడలు, మిద్దెలు, ఇంకా బంగ్లాలు, ఇంకా కార్లు, రైళ్లు, ఫ్లైట్లు, రాకెట్లు సిద్ధపరిచినంత జ్ఞానం దేవుడిస్తే, ఇంత జ్ఞానం ఇచ్చాడు. రాకెట్ని సిద్ధపరిచిన జ్ఞానం ఇచ్చాడు, రైలుని తయారు చేసే జ్ఞానం ఇచ్చాడు. ఇంక ఇప్పుడు రైలు కూడా స్పీడ్గా వెళ్ళిపోతున్నాయి. వందే భారత్ వచ్చింది, ఇంకే భారత్లో ఉన్నాయి, స్పీడ్ వెళ్ళిపోతున్నాయి. ఇంత గొప్ప జ్ఞానం మానవుడికి దేవుడు ఇచ్చినా ఇంకా ఆయన దగ్గర సమృద్ధి అయిన జ్ఞానం ఉందంట. ఆ జ్ఞానం ఇంకా కొదువుగాల, ఆ జ్ఞానం ఇంకా తగ్గిపోలా. అంటే ఒక జ్ఞానం విషయంలోనే దేవుని హస్తం కొరచ కానప్పుడు మానవుని రక్షించే విషయంలో దేవుని హస్తం కొరచయిద్దా? ఎన్నటికీ కాదు, ఎన్నటికి కాదు. అందుకే యెషయా గ్రంథం 59 మొదటి వచనం, పరిశుద్ధాత్ముని ద్వారా దేవుడు లిఖించిన మాట అమోఘమైనది, అద్భుతమైనది. ఆ మాటని వర్ణించడం అన్నది మానవుని కాదు, ఏ సేవకుని జీవితం కూడా సరిపోదు. ఆ ఒక్క మాటే, రక్షింపనేరకున్నట్లు యెహోవా హస్తం కొరచ కాలేదన్న మాట మానవుడు ధ్యానించాలంటే తన జీవిత కాలం అంతా ధ్యానించిన ఇంకా కొద్ది ఉండేది, ఇంకా తక్కువే. కొద్ది ఉంటుంటే ఇంకా తక్కువే. దేవుని ఇంకా ధ్యానించాల్సింది ఉండేది. అంత గొప్ప మర్మం ఆ ఒక్క వచనంలో కాదు, ఆ మొదటి లైన్లో ఉంది. రక్షింపనేరకున్నట్లు యెహోవా హస్తము కూర్చకాల. జ్ఞానం విషయంలోనే ఆదాం నుండి ఇప్పుడు వరకు ఇచ్చిన మానవుడికి ఇచ్చిన జ్ఞానం విషయంలో దేవుని జ్ఞానం కొరచ తక్కువ కానప్పుడు, జ్ఞానం ఇచ్చే విషయంలో దేవునికి హస్తం కొరచ కానప్పుడు, మానవుని రక్షించే విషయంలో దేవుని హస్తం ఎన్నడూ కొరచ కాదు. ఇంకో మాటలో చెప్పమంటారా? భూమి మీద ఎంతో మంది దేవుళ్ళు దేవతలు అనబడుతున్న వారు ఉన్నారు. ఏ మానవుడు కూడా, ఏ దేవుడు దేవతలు అనబడుతున్న వారు కూడా మానవుని రక్షించే విషయంలో తన హస్తంతో, తన యొక్క కార్యాలతో, తన బలంతో మానవుని ఎవడో కూడా రక్షించిన వారు లేరు. ఎవరో కూడా మానవుని పాపం నుంచి రక్షించిన వారు లేరు. అది ఒక దేవునికి, మన మహోన్నతుడైన దేవుని తప్పక ఆ మాట ఎవరికి సాధ్యం కాదు. అందుకే బైబిల్ ఉంది, యెషయా గ్రంథం 59 మొదటి వచనం, రక్షింపనేరకున్నట్లు యెహోవా హస్తము కొరచకాల. ఖచ్చితంగా దేవుని హస్తం కొరచకాల. అయితే ఇప్పుడు అసలు వర్తమానంలోకి వద్దాం. ఏంటి వర్తమానం అంటే, దేవుని వాక్యాన్ని మనం చూసినట్టే ఆయన హస్తము ఏ విషయంలో రక్షింపకుండా కొరచ కాకుండా ఉంది. మీకు అర్థమవుతుందండి? ఆయన హస్తము ఏ విషయంలో రక్షింపకుండా కొరచ కాకుండా ఉందా? లేదు. అన్ని విషయాల్లో కూడా రక్షిస్తుంది. రక్షింపనేరకున్నట్లు యెహోవా హస్తము కొరచ కాలేదంట. అన్నిటిని రక్షిస్తూ వస్తుంది. సో ఆయన హస్తము కొరచ కాకుండా, రక్షింపనేరకున్నట్టు ఆయన హస్తం కొరచకాల. ఆయన హస్తం కొరచ కాకుండా ఆయన హస్తం ద్వారా ఆయన రక్షించినవేంటి అని అంటే బైబిల్లో కొన్ని విషయాలు చూడొచ్చు. అంటే ఆయన హస్తము కొరచ కాకుండా, రక్షింపనేరకున్నట్లు యెహోవా హస్తం కొరచ కాకుండా సమృద్ధైన హస్తముతో ఆయన రక్షించినవి ఏంటంటే మనకు సహజంగా జరిగేవి ఒక 7 విషయాలు చెబుతా. సో వాటిని మనం ధ్యానించే మునుపు ప్రభుని కొరకే చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కులుగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. ఈ సమయంలో ప్రభా, దాసుడి కన్ను యజమానుడి వైపు చూస్తున్నట్టు, దాసుడి కన్ను యజమానుల వైపు చూస్తున్నట్లు మా కన్ను మీ వైపు వీక్షిస్తుండగా సహాయం అనుగ్రహించండి. దయచేసి నీ ప్రజల పక్షాన్ని కొన్న దయచొప్పున దయతను జ్ఞాపకం చేసుకోండి. ఈ సమయంలో ప్రభా, కొన్ని మాటల వాక్యం ధ్యానిస్తాను, సహాయం చేయండి. నేనైతే వాస్తవానికి ఇక్కడ నిలబడి నీ నామంలో వాక్యం ధ్యానిస్తానికి అర్హత లేనివాడిని, యోగ్యత లేనివాడిని, ఎందుకు కూర్చున్న నీ ప్రజల కంటే నేను ఏమాత్రమునూ అర్హత లేనివాడిని. ప్రభా క్షమించండి. దాసుడి కన్ను యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసుడి కన్ను యజమానుల వైపు చూస్తున్నట్లు మా కన్ను మీ వైపు వీక్షిస్తుండగా మా ప్రభా, మీరే కనికరించి కృప చూపించి మీ వాక్య పెలుగులో మాతో మాట్లాడి మీరు మహిమ పొందమని, ఈ వాక్యం అంతా దీవించి నాతో మాతో మీరు మాట్లాడి శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకోండి. వాక్యానుసారమైన జీవితం తండ్రి మీరు రక్షింపనేరకున్నట్లు యెహోవా హస్తం కొరచకాల. ఆయన హస్తం ఏ విషయంలో రక్షింపనేరకుండా
కొరచ కాలేదు అన్నది కొన్ని విషయాలు మేము జ్ఞాపకం చేసుకుంటున్నాగా వాక్య వెలుగులో మా జీవితాలు సరిచేయమండి. వారి ఇంకా ఇలాంటి అనుభవంలో ఎవరైనా ఉంటే వారి జీవితంలో కూడా దేవుని హస్తం కొరచ కాలేదు రక్షించడానికని గుర్తెరిగిన వారు జీవితం మార్చుకోవడానికి సహాయం చేయమని ఈ వర్తమానం దీవించండి. ఈ వర్తమానం ధ్యానించడం కొరకు మరొకసారి తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి ఆకాశం ఇప్పి పరసలంతా విస్తారమని పరిశుద్ధాత్మను అభిషేకించి నాతో మాతో మీరు మాట్లాడి శత్రు సిగ్గు మీకు మహిం తెచ్చుకోమని వచ్చిన నీ ప్రజలందరూ స్తోత్రములు రావాల్సిన వారిని త్వరపడి తీసుకురండి. మధ్య మార్గంలో సకలం నడిపించి ఎవరికి అపాయలకి జరగకుండా సాధించమని యేసు ప్రభు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. సో దేవుని వాక్యాన్ని చూసినట్టయితే బైబిల్లో కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. రక్షింపనేరకున్నట్లు యెహోవా హస్తం కొరచకాల. ఆయన హస్తము రక్షింపనేరకున్నట్లు ఏ విషయాల్లో కొరచ కాకుండా ఉంది అని అంటే ఆయన హస్తము రక్షింపనేరకుండా ఏ విషయాల్లో కొరచ కాకుండా ఉందంటే నేను చెప్పే మాట అర్థమవుతుందండి. ఆయన హస్తం ఏ విషయాల్లో రక్షింపనేరకుండా అంటే ఇది రక్షింపబడదు అన్నదానికి లేదు. రక్షింపనేరకుండా కొరచ కాలేదు, అన్నింటినీ రక్షిస్తూనే వస్తున్నాడు. ఆయన హస్తం కొరచ కాకుండా రక్షించినవి ఏంటి? రక్షింపనేరకున్నట్లు హస్తం కొరచకాల సమృద్ధిగా ఉంది ఆయన హస్తం, అందుకనే సమృద్ధిగా రక్షిస్తాడు. ఆయన హస్తం ద్వారా రక్షించడం ఏంటంటే ఏ విషయాల ద్వారా మనం ఏ విషయాల నుండి మనం రక్షించాడంటే ఒక 7 విషయాలు చెప్పొచ్చు. దాంట్లో మొదటి మాట రండి దేవుని వాక్యాన్ని చూస్తున్నట్టయితే మొట్టమొదటి మాట నిర్గమాకాండము 23వ అధ్యాయం 25వ వచనం. నిర్గమాకాండము 23వ అధ్యాయము 25వ వచనం. ఆయన హస్తం ఏ విషయంలో కొరచ కాకుండా రక్షిస్తుంది, ఏ విషయాల్లో రక్షించింది చదవండి. నిర్గమాకాండము 23వ అధ్యాయం 25వ వచనం. నిర్గమాకాండం 23వ అధ్యాయం 25వ వచనం. నీ దేవుడైన యెహోవానే సేవింపవలను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును, నేను నీ మధ్య నుండి రోగములను తొలగించను. కాబట్టి ఇక్కడ మనం దేవుని వాక్యం చూస్తున్నట్టే ఆయన హస్తం ఏ విషయంలో రక్షింపకుండా కొరచ కాలేదు అని అంటే ఏ విషయంలో రక్షింపకుండా ఆయన హస్తం కొరచకాల సమృద్ధిగానే ఉంది. సో సమృద్ధి ఆయన హస్తం ద్వారా రక్షింపు నేర్కొన్నట్లు ఆయన హస్తం కొరచ కాకుండా సమృద్ధిగా ఆయన ఏ విషయాల్లో రక్షించాడంటే మొదటి కోణాన్ని ఇక్కడ చూస్తున్నాము. నిర్గమాకాండం 23వ అధ్యాయం 25వ వచనంలో నేను నీ మధ్య నుండి రోగము తొలగించేదను. అక్కడ ఆయన రక్షించిన విధానం చూడగా ఆయన ఏ విషయంలో రక్షించడానికి ఆయన హస్తం కొరచకాలేదంటే మొట్టమొదటిగా మనం చూస్తున్నాం రోగముల విషయాల్లో. ఏ విషయాలండి? రోగం అంటే మనం ఏదైతే అనేకమైన రోగాలతో మనం పీడించబడుతున్నామో, ఏ రోగాలైతే మనం కూలిపోయి ఉన్నామో, ఏ రోగాలతో అయితే మనం ఉంటూ వస్తున్నామో, మానవుడు ఎలాంటి రోగంతో మానవుడు ఎలాంటి రోగంలో జీవిస్తున్నా ఆ మానవుని రక్షించే విషయంలో దేవుని హస్తం కొరచ కాదు. అవునా? చూడండి, మరణకరమైన రోగంతో ఉన్నవాడిని స్వస్థపరిచాడు, కుష్టి రోగంతో ఉన్నవాడిని స్వస్థపరిచాడు, ఇంకా భయంకరమైన వ్యాధులతో ఉన్నవాడిని స్వస్థపరిచాడు. కాబట్టి మానవుడు ఏ మానవుడైనా ఎలాంటి వ్యాధితో ఉండా, ఎలాంటి వ్యాధి కలిగిన వాడుకుండా, ఎలాంటి రోగాన్ని కలిగిన వాడుకుండా, ఎటువంటి రోగంతో ఉండా ఆ మానవుని స్వస్థపరిచే విషయంలో దేవుని హస్తం కొరచకాల. అర్థమవుతుందండి. ఈరోజు మనం ఈ కృతజ్ఞత కూడికలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం దేవునికి కృతజ్ఞమై ఉన్నాం, దేవుని కృతజ్ఞత చెల్లించవలసిన వారు ఉన్నాం. ఎందుకంటే ఆయన హస్తము రక్షింపనేరుకున్నట్టు యెహోవా హస్తం కొరచ కాకుండా సమృద్ధిగా మన ఎడల ఉంది దేవుని హస్తం. సో దేవుని హస్తం కొరచ కాకుండా సమృద్ధిగా మన ఎడలుండి ఆయన రక్షించినది ఏంటంటే మొట్టమొదటిగా రోగముల నుండి మనం రక్షించిన వాడుగా ఉంటాడు. ఎన్నో రోగములతో ఎన్నో వ్యాధుల చేత మనం బలహీనంగా ఉన్నప్పుడు, ఎన్నో వ్యాధుల చేత బాధించబడుతున్నప్పుడు, ఎన్నో వ్యాధుల ద్వారా మనలో భయంకరమైనటువంటి బాధలు రోగముల చేత ఎంతగానో మనం బాధించబడిన స్థితిలో ఉన్నప్పుడు, దుఃఖంతో ఉన్నప్పుడు, వేదనతో ఉన్నప్పుడు, మరణకరమైన పరిస్థితిలో దేవుని యొక్క హస్తం కొరచ కాకుండా ఏం చేస్తుందండి చెప్పండి? దేవుని హస్తం కొరచ కాకుండా ఖచ్చితంగా కాపాడేది ఉంటుంది. దేవుని హస్తం ఏంటంటే కొరచ కాకుండా కాపాడేది ఉంది. హిజ్కియా మరణకరమైన రోగంతో ఉన్నప్పుడు హిజ్కియాకి దేవుడు తన హస్తాన్ని హిజ్కియా మరణకరమైన రోగంతో కొరచ కాకుండా హిజ్కియాని కాపాడి వాడుకుంటాడు. అవునా కదా? ఎన్నో విషయాల్లో దేవుడు తన యొక్క హస్తాన్ని మానవులైన మన జీవితాల్లో ఆ రోగం చేత పీడించబడుతున్న మన జీవితాల్లో మనల్ని స్వస్థపరచడం కొరకై, మనల్ని ఆరోగ్యవంతులుగా చేయడం కొరకై, మనకి సమృద్ధైన ఆరోగ్యాన్ని ఇవ్వడం కొరకై దేవుని హస్తం ఎప్పుడు కూడా కొరచ కాకుండా ఉంది. బట్ దాన్ని బట్టి మనం ఏం చేయాలా? దేవుని కృతజ్ఞత చెల్లించాలి. ప్రభా, నాకు ఎన్ని అనారోగ్యాలు, ఎన్ని రోగాల్లో నన్ను వెంటాడినాయో, ఎన్ని రోగాలు నా జీవితాల్లోకి వస్తూ వచ్చినావు, ఎన్ని రోగాల్లో నన్ను వెనువెంట ఉండి నన్ను వెంటాడుతూ వచ్చినావు. ప్రతి రోగంలో, ప్రతి అనారోగ్యంలో, ప్రతి వ్యాధిలో కూడా నువ్వు నాకు తోడుగా ఉండి నాకున్న ప్రతి రోగమును తీసివేయడం కొరకే నీ హస్తం కొరచ కాకుండా నాలో ఉన్న ప్రతి రోగాన్ని నువ్వు తీసివేస్తూ వచ్చావు. ప్రభాని ప్రభుకి ఏం చేయాలా? కృతజ్ఞమై ఉండాలి. నిజంగా ఒక మనిషికి వచ్చిన అనారోగ్యం డాక్టర్ అయినా చేతులు ఎత్తేస్తారే కానీ
చేతులు ఎత్తేస్తారేమో కానీ దేవుని హస్తం మటుకు దగ్గరికి వచ్చేటప్పుడు చేతులు ఎత్తేది. ఒక మనిషికి ఏదైనా ఒక వ్యాధి వస్తే డాక్టర్స్ చేతులు ఎత్తేస్తారు, అయిపోయింది ఫైనల్, ఇక మీ దేవుడు ప్రార్థన చేసుకోండి, ఇతను 2 గంటలు 3 గంటలు ఎప్పటికప్పుడు చచ్చిపోతారు, ఇక టైం లేదంటారు. ఆయన ఏం చేస్తారు? చేతులు ఎత్తేస్తారు. నా కన్న తల్లి విషయంలో నేను భరించా ఆ సిచ్యువేషన్ అన్నది. కానీ నా కన్న తల్లి విషయంలో నేను చూసా. డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు మా తల్లి గారికి ఏమంటారు నరాల వీక్నెస్ ఉన్నప్పుడు హాస్పిటల్ తీసుకెళ్తే జ్వరం వచ్చింది, జ్వరం తర్వాత నరాల వీక్నెస్ తో ఉందని చెప్పి హాస్పిటల్ తీసుకెళ్తే ఇప్పటికే హాస్పిటల్ మొదటి ఫోన్ చేశారు. మణిపాల్ హాస్పిటల్ ఉండేది విజయవాడ బ్యారేజ్ పక్కనే. ఆ మణిపాల్ హాస్పిటల్ దగ్గర తీసుకెళ్తే ఒక 2-3 గంటలే ఉంచారు, 10,000 బిల్లు వేసేసారు. ఎంత? ఇది నేను చెప్పేది 2011 సంగతి అండి, ఇప్పుడు కాదు. అప్పుడు 10,000 అంటే అర్థం చేసుకోండి. కానీ ఒక్క 2-3 గంటలకే బిల్లు వేసేసారు. 11,000 బిల్లు వేసి వాళ్ళు చెప్పిన ఒక మాట ఏంటంటే, ఏమి బతకదు, ఏమైనా తీసుకెళ్లి వాళ్ళ బంధువులు స్నేహితులు అందరూ కూడా బతుకున్నప్పుడే చూపించుకోండి, ఎవరైతే వాళ్ళ బంధువులు ఉన్నారో వాళ్ళందరూ చూపించుకోండి, 2 పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి చూపించండి, భర్త చూపించండి, అన్నదమ్ములు చూపించండి, అక్క చెల్లెలకి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చూపించుకోండి. మీరు ఇంటికి వెళ్ళే లోపల చావచ్చు, ఇంటికి వెళ్ళిన తర్వాత గంటల్లో ఉండి చచ్చిపోవచ్చు అన్నారు. బట్ రక్షింపనేరకున్నట్లు యెహోవా హస్తం కొరచ కాదు. ఇక్కడ సంఘం అంతా ఉపవాసం ప్రార్థించగా సంఘం యొక్క ఆసక్తి ప్రార్థన చూసి మహోన్నతుడైన దేవుడు డాక్టర్లు సైతం కూడా చేతులు ఎత్తేసి ఆమె బ్రతకదు, 2-3 గంటల కంటే ఎక్కువ బ్రతకదని చెప్పినప్పుడు మహోన్నతుడైన దేవుడు మానవులు చేతులు ఎత్తేసిన దేవుడు చెయ్యెత్తుకోకుండా తన హస్తాన్ని దగ్గర తీసుకొచ్చిన తల్లిని ముట్టి మీదట సంవత్సరం పాటు నా తల్లి ఆరోగ్యవంతురాలు ఉండేటట్టు దేవుడు చేశాడు. నేనేమంటానంటే ఆయన మానవులు డాక్టర్స్ అయినా సరే మానవులైనా సరే ఎవరైనా సరే తన హస్తాన్ని చేతులెత్తే సరే మా వల్ల కాదు కుర్చ చేసేస్తారు, ఇది మా వల్ల చేయదు కాదు, మా వల్ల చేసేది కాదని మానవులు రోగంతో ఒక మనిషి ఉన్నప్పుడు ఆ మనిషి రోగం ముదిరిపోయినప్పుడు ఇది మా వల్ల కాదు అని చేయి వెనకలాగేసుకుంటారు, మేము స్వస్థపరచలేమని. కానీ బట్ దేవుడైతే అలా లాగివేయడు. రక్షింపనేరకున్నట్లు యెహోవా హస్తం కుర్చ కాలేదు. రండి అక్క లోపలికి రండి. కాబట్టి మీరు ముందరకు రండి అక్క, మీరు ముందరకు వచ్చి కూర్చోండి, మీరు ముందరకు రండి అమ్మా, వెనక వచ్చే వాళ్ళకి ఇబ్బంది మీరే. మాధురి అక్క, తర్వాత జాస్మిన్ అక్క వచ్చేయండి, ముందరకు రండి, ఇటు కూర్చోండి. రావాలి, మీరు ఆలస్యం చేసే కొందని ఆలస్యం అమృతమైనట్టు ఇంకా అరగంట పెరిగిద్ది మీకు. సో ముందరకు వచ్చి కూర్చుంటే వాళ్ళు వస్తారు. రండి ముందరకంటే, నా ముందర కదమ్మా, అక్కడే అక్క దగ్గర కూర్చోండి. కింద నువ్వన్నా చెప్పు అన్నా. వస్తున్నారు, దేవుని కొందనాలు, సేవకుడు మాటకి వీలు ఇచ్చారు. కొద్దిగా కూర్చోండి, ఇక కూర్చోండి, ఆడ కూర్చోండి, ఇక చాలు, ఇంకెక్కడ ముందరకు వస్తే స్వీట్లు ఏం లేవు. కానీ దేవుని వాక్యాన్ని చూసినట్టే రక్షింపనేరుకున్నట్లు యెహోవా హస్తం కొరచకాల. దేవుని హస్తం సమృద్ధిగా ఉండి దేవుని యొక్క హస్తం మానవుడు అనారోగ్యంలో ఉన్నప్పుడు రక్షించే విషయంలో దేవుని హస్తం ఎప్పుడు కొరచ కాదు. ఒక మానవుడు అనారోగ్యంలో ఉన్నాడంటే, ఒక మానవుడు అనారోగ్యంలో కూరిపోయాడంటే డాక్టర్లు సైతం కూడా చేయెత్తేస్తారు. నేను ఇప్పుడు చెప్పి కదా, నా కన్న తల్లి విషయంలోనే మణిపాల్ హాస్పిటల్ విజయవాడ దగ్గర బ్యారేజ్ దగ్గర ఉంటుంది, చాలా పెద్ద హాస్పిటలే. ఆ హాస్పిటల్ వాడు చెప్పిన మాట ఏంటంటే, నీ తల్లి కానీ మీ ఏమే ఇంకా 2-3 గంటల కంటే ఎక్కువ బ్రతకదు, ఇంటికి తీసుకెళ్ళిపోమన్నప్పుడు ఇంటికి తీసుకొచ్చేసిన తర్వాత నా తల్లిని అక్కడే పడకల మీద పెట్టి, పడక మీద ఉన్నప్పుడే అందరూ ఏడుస్తూ వస్తున్నారు, ప్రతి ఒక్కరూ ఏడుస్తున్నారు, ప్రతి మనిషి ఏడుస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు మొన్నే మీకు చెప్తూ వచ్చా, మా మేనమామకు కొద్దిగా షుగర్ ఎక్కువ కాలు తీసేశారు. ఆయన అంటే చాలా ప్రాణం మా అమ్మగారి. ఆయన నేను ఎలీషాన్ వెళ్ళి కూడా చూసి వచ్చాము. కాబట్టి మా మేనమామ ఆయన అంటే చాలా ప్రాణం. బహుశా ఆయన అంటే మాకు కూడా చాలా ఇష్టమే, మాకున్న 3 మేనమామలు ఆయన అంటే బాగా ఇష్టం. ఆయనంటే మమ్మల్ని పోషించాడు, పెంచాడు, చేశాడు. కాబట్టి ఇక్కడ మా తల్లి కూడా ఆయన అంటే ఎక్కువ, చిన్నప్పటి నుంచి కూడా మమ్మల్ని పోషించడానికి కాదు కానీ అంత ముందు నుంచి కూడా ఆయన అంటే ఎక్కువ ప్రేమ ఉండేది. సో అక్కడే ఉండేవాళ్ళం మేము, ఎప్పుడు ఊరికెళ్ళినా ఆ ఇంట్లోనే ఎక్కువ నివసిస్తాం, అక్కడే ఉంటాం, మా బ్యాగులు బట్టలు అన్ని కూడా అక్కడే ఉంటాయి. ఎప్పుడైనా సరే మిగతా వాళ్ళ ఇంటికి తిరిగి వస్తాం కానీ చివరికి వచ్చేదానికి అక్కడే. సో అలాంటి సిచ్యువేషన్ ఆ ఇంటికి తీసుకొచ్చి మనసు మీద పడుకోబెడితే మా అమ్మగారికి 2 అక్కలు, ఆమెకి 2 అక్కల్లో ఓ పెద్ద ఆమెకి 2 కొడుకులు, 2 కోడళ్ళు, 6-7 సంతానం కుమార్తెలు, ఒక కుమారుడు వాళ్ళకి. వీళ్ళందరూ వచ్చారు. రెండో ఆమె భర్త, ఆమె తర్వాత పెద్దమ్మ, రెండో పెద్దమ్మ, ఆమె భర్త, తర్వాత ఆమెకి కొడుకు కూతురు. సరే కొడుకు వాళ్ళందరూ వచ్చి ఉండారు, కూతురు ఎక్కడో ఉంది వేరే చోట ప్రాంతంలో జాబ్ చేసుకుంటూ. తర్వాత మా చిన్నమ్మ, తర్వాత మా యొక్క బాబాయ్. ఇంకటి చూసుకుంటూ వెళ్తే మా పిల్లలు అందరూ చూసుకోండి, వాళ్ళ పిల్లలు 3 కూతుర్లు, వీళ్ళందరూ చూసుకుంటే మా మేనమామ, ఆయనకి 4 కుమారులు, ఒక కూతురు, వాళ్ళ భార్యలు, పిల్లలు, వీళ్ళందరూ చూసుకుంటే చిన్నాయనకి 3 కూతుర్లు, వాళ్ళ కుటుంబం. అక్కడి 3 ఆయనకి, ఇప్పుడు ఈయనకి, ఇంకా మా బంధువులు స్నేహితులు అందరూ వచ్చేసి రైతులు చూసుకుంటున్నారు. బతికొండంగానే మా అమ్మని ఇంటి దగ్గర చిన్ని అనేవాళ్ళు, ఆ చిన్నిని చూస్తున్నారు. బ్రతికొండప్పుడే చూద్దాం, చిన్ని దగ్గరికి వెళ్దాం, కాసేపు మాట్లాడదామని అందరూ ఇంటికి తీసుకొచ్చారని తెలంగాణనే. ఆ బెడ్ మీద పడుకోబెట్టగానే అందరూ వచ్చేసారు. అర్ధరాత్రి కూడా 11-10 అందరూ వచ్చేసారు. అందరూ మాట్లాడుతున్నారు, చిన్ని బాగుండవా,
అందరికీ తెలుసు ఆమె చచ్చిపోయిద్దని. కానీ వాళ్ళు అనేది ఏంటి? దేవుడు నేను స్వస్థపరచాడులే, నువ్వు బాగానే ఉంటావులే, ఏం పర్లేదులే, నీకు ఆరోగ్యంగా ఉండిదిలే, ఏం కాదులే అంటుంది. అంటే ఆమె చనిపోద్దని అందరూ తెలుసు, కానీ పై మాటకి ఏంది? చచ్చిపోయిన బాధ ఎందుకు పంపించాలని చెప్పని, నీకే నువ్వు బాగానే ఉంటావు, పొద్దున కళ్ళు వేసి తిరుగుతావు, అది ఏదో ఒక మాట చెబుతూ వస్తున్నారు. వచ్చిన వాళ్ళ ఏడు చదువుతాం, పక్కెళ్ళి ఆడతాం, పక్కెళ్ళి ఏడుతూ ఉంటే ఆ ఏడుపు వినపడదు. అది కాక రేత్రి వినపడదా? వినపడదు ఖచ్చితంగా. కానీ ఇవే ఎన్నుండా సరే నేను చెప్తా కదా, సంఘం యొక్క ప్రార్థన విలువైంది. డాక్టర్స్ చేతులు ఎత్తేసారు, నీ తల్లి బ్రతకదని. మా తమ్ముడికి అప్పుడు 2-3 సంవత్సరాల వయసు, అంతే 2-3 సంవత్సరాలు. ఏం చేయాలో తెలియని స్థితిలో సంఘం ప్రార్థన చేసింది, డాక్టర్స్ చేతులు ఎత్తేసారు. నేను ఎందుకు చెబుతున్నా అంటే, ఒక మనుషుడు రోగంతో ఉన్న వ్యక్తిని స్వస్థపరిచే విషయంలో డాక్టర్ అయినా ఎవడైనా, చివరి స్థితిలో డాక్టర్ అయినా ఎవరైనా, క్షమించండి, ఎవరైనా సరే ఏమంటారంటే, తన స్టేజ్ దాటిపోయినప్పుడు ఇక మా వల్ల కాదమ్మా, ఇక దేవుడే రక్షించాలి తప్ప, దేవుడే కాపాడాలి తప్ప, మా వల్ల కాదని చేతులు ఎత్తేస్తారు. నేను ఏమంటానంటే, మనుషులు చేతులు ఎత్తేసారు, కానీ దేవుని చేయి నా తల్లి దగ్గరికి వచ్చింది. 2-3 గంటల్లో చనిపోయిద్దాం ఆమె దగ్గరికి దేవుని హస్తం వచ్చి తాకిన అనుభవం వచ్చింది. దేవుని హస్తం తాకుతుంటేనే నా బంధువులందరూ కూడా ఏడ్చి 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 అలిసిపోయి పడుకున్నారు. తెల్లవారుజామున 5 అయింది. అందరూ అక్కడే మంచం చుట్టుపక్కలే పడుకున్నారు, ఎప్పుడు చచ్చిపోతే ఏడుద్దామని. అంటే అట్లాంటి సిచ్యువేషను డాక్టర్లో చెప్పేసేసారు కదా అయిపోయిద్దని. 5 అయింది, అందరూ సమస్యలపై నిద్రపోతున్నారు, ఏడ్చి ఏడ్చి. ఆ టైంలో అందరూ లేచి సడన్గా చూసేసరికి మంచం మీద ఏం లేదు, ఎవరు లేరు, మా అమ్మగారు లేదు మంచం మీద. అందరూ ఏమనుకుంటున్నారంటే దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది అనుకున్నారు. ఆమె బాత్రూమ్కి వెళ్ళి మెల్లగా నడుచుకుంటూ వస్తుంది, బాత్రూమ్కి వెళ్ళి మెల్లగా నడుచుకుంటూ వస్తుంది. నడుచుకుంటూ వస్తుంటే అందరికీ అర్థం కావట్లా, ఇదేంట్రా ఇప్పుడు దాకా మంచంలో పడి ఉంది, చచ్చిపోయింది అనుకున్నారు కదా, ఏమైంది బాత్రూమ్కి వెళ్ళి వస్తుందని అందరూ షాక్ అయి చూస్తున్నారు. దెయ్యాన్ని కూడా అనుకున్న సందర్భాలు కూడా ఉంటాయి, వాళ్ళు చూస్తున్నారు. అందరూ కూడా లేచి అప్పుడు వచ్చి అంతటిగా వాష్రూమ్కి వెళ్ళి వచ్చింది, బ్రష్ చేసింది, ఏం పెడితే అది తినేసేసింది, హ్యాపీగా తిరుగుతూ ఉంది. వీళ్ళందరికీ ఫీజులు ఎగిరిపోయినాయి. అరే చచ్చిపోయిద్దని రాత్రల్లా కూర్చున్నాం, ఏడ్చేయం కదా, బక్కెళ్ళి కూడా ఏడ్చాం, ఏమి తిరుగుతుందంటే, రక్షింపనేరుకున్నట్లు యెహోవా హస్తం కురచ కాదు ఎప్పుడు కూడా. మనుషుడు తన చేతినెత్తేయచ్చు మరొక మనుషుని కాపాడే విషయంలో, ఆరోగ్య విషయంలో, కానీ దేవుని హస్తం కురచయిద్దా? ఎన్నడూ కురచ కాదు. అందుకే డాక్టర్ చెయ్యి వెనక్కి వెళ్ళింది, నా దేవుని హస్తం నా తల్లి దగ్గరకు వచ్చి తాకింది. చూడండి, దేవుని హస్తం ఎప్పుడు కూడా మానవుడి జీవితాల్లో, రోగంతో ఉన్న మానవుడిని స్వస్థపరిచే విషయంలో నా దేవుని యొక్క హస్తం ఎప్పుడు కురచ కాదు, ఎప్పుడు కురచ కాదు. నేను ఆ రోజు దేవుని గొప్ప కార్యాన్ని కనులారా చూడగలిగా. మరణకరమైన పరిస్థితిలో ఉన్న నా తల్లిని, అయిపోతుంది అనుకున్న నా తల్లిని, డాక్టర్స్ కూడా అవకాశం లేదని చెప్పిన నా తల్లిని మనుషులు చేతులు ఎత్తేసారు, దేవుడు నా చేయి ఉందని తన హస్తాన్ని తీసుకొచ్చి తాకాడు. అప్పుడు నాకు అర్థమైంది, యెహోవా హస్తము రక్షింపనేరుకున్నట్లు కురచ కాదు. రక్షించే విషయంలో దేవుని హస్తం కురచయిద్దా? చూడండి, దేవుని హస్తం ఏ విషయంలో కురచ కాదంటే, రక్షించే విషయంలో. రోగం, ఒక మానవుడు ఎంత రోగంలో ఉండా, మనుషులు చేతులు ఎత్తేసిన, డాక్టర్స్ చేతులు ఎత్తేసిన, దేవుని హస్తం అయితే చెయ్యి ఎత్తదు. ఎందుకంటే దేవుడు నేను స్వస్థపరచలేననే స్వభావం దేవునిలో లేదు. ఆయన దగ్గరికి ఎంతమంది వచ్చినా, ఎలాంటి రోగంతో వచ్చినా, కుష్టి వ్యాధి కలిగిన వారు వచ్చారు, ఇంకా భయంకరమైన రోగాలతో ఉన్న వారు వచ్చారు, రాలేదా? రక్తస్రావం కలిగిన స్త్రీ వచ్చింది, రక్తస్రావంతో 12 సంవత్సరాల నుంచి బాధపడుతున్నామా, రక్తం బ్లీడింగ్ అయ్యి, అంటే ఈ 12 సంవత్సరాల నుంచి బాధపడుతున్నామైనా, కుష్టి రోగంతో ఊరు వెలుపట ఉన్నవారైనా సరే, పక్షవాతంతో ఉన్నవారు సరే, ఎవడు ఎలాంటి రోగంతో వచ్చినా కమన్ టు మీ, నా దగ్గరకు రండి, నేను స్వస్థపరుస్తాను. నేను స్వస్థపరిచినాడు మహోన్నతుడైన దేవుడు, తన హస్తం కురచ కాకుండా. నేనేం చెప్తానంటే, దేవుని హస్తం రక్షించే విషయంలో ఎప్పుడు కురచ కాదు. దానికి మొదటి రీజన్ ఏంటంటే, మొదటి మాట, ఒక మనుషుడు ఎలాంటి రోగంలో ఉండా, ఆ రోగంలో ఉన్న వ్యక్తిని డాక్టర్స్ చేయతారం, కానీ దేవుడు స్వస్థపరిచే విషయంలో ఎప్పుడు కూడా వెనకడుగేయుడు. ఇది మొదటిది. ఈ రెండో విషయాన్ని చూద్దామండి. రెండో మాట చూసినట్టయితే, ఆదికాండం 35వ అధ్యాయం 3వ వచనం. ఆదికాండం 35వ అధ్యాయం 3వ వచనం. ఆదికాండము 35వ అధ్యాయం 3వ వచనం. యాకోబు తన ఇంటి వారితోను తన యొద్దనున్న వారందరితోను, చదవండి, రండి అన్న, దేవతలను పిల్లల్ని పంపించండి. మిమ్మల్ని మీరు శుచిపరచుకొని వస్త్రములు మార్చుకోండి. మనం లేచి బేతేలునకు వెళ్ళుదుము, నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చి నేను వెళ్ళిన మార్గమున
బలిపీఠమును అక్కడ కట్టెదనని చెప్పాను. చాలన్న. మరొక మాట కూడా చదవండి. ఆది కాండము ఇక్కడ రండి, మీరు ఆడొద్దు. ఆది కాండము కూర్చోండి 20, మరొక మాట కూడా ఆది కాండం 28వ అధ్యాయం 20వ వచనం. ఆది కాండము 28వ అధ్యాయం 20వ వచనం. ఆది కాండం 28వ అధ్యాయం 20వ వచనం. అప్పుడు యాకోబు నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళుతున్న ఈ మార్గములో నన్ను కాపాడి వినిపించును ఆహారమును ధరించుకునేందుకు వస్త్రమును నాకు దయచేసిన యెడల యెహోవా నాకు దేవుడై ఉండును. చాలన్న. కాబట్టి ఇక్కడ మనం రెండో కోణం చూస్తున్నాం. ఏంటి రెండో మాట? రక్షింపనేరకున్నట్లు యెహోవా హస్తము కొరచ కాదు. ఏ విషయంలో చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఇప్పుడు మనం చూసే దాంట్లో మన జ్ఞానానికి అవసరమైన, మన జీవితానికి, మన ఆత్మీయ జీవితానికి అవసరమైన వాటిని చూస్తున్నాం. కొన్ని విషయాలు ఏ విషయంలో దేవుని హస్తం రక్షించే విషయంలో కొరచ కాదంటే, ఒకటి నువ్వు ఎంత రోగంలో ఉండా నిన్ను స్వస్థపరిచే విషయంలో దేవుని హస్తం ఎప్పుడు కొరచ కాదు. డాక్టర్స్ నీ ప్రాణం మీద చేతులు ఎత్తేసినా దేవుడైతే నీ ప్రాణం మీద చేయెత్తేయకుండా తన హస్తాన్ని నీ దగ్గర తీసుకొచ్చి నేను స్వస్థపరిచే వాడుకుంటాడు. ఇది మొదటి మాట. రెండో విషయం, ఏ విషయంలో ఆయన హస్తం కొరచ కాలేదు అని అంటే, రెండో విషయం చూస్తున్నాం. రక్షింపనేరుకున్నట్లు యెహోవా హస్తం ఏ విషయంలో కొరచ కాదంటే రెండో మాటను మనం చూస్తున్నాం. ఏంటిది? ఇది యాకోబు అంటాడు, నేను వెళ్ళిన మార్గంలో నాకు తోడయ్యుండి, ఇంకా నన్ను కాపాడి, నేను వెళ్ళే మార్గం నాకు తోడుగా ఉండి నన్ను కాపాడిన యెడల యెహోవాయే నాకు దేవుడే అంటాడు. సో ఇక్కడ మనం రెండో కోణం చూస్తున్నాం. రక్షింపనేరుకున్నట్లు యెహోవా హస్తం కొరచ కావట్లేదు. ఏ విషయంలో దేవుని హస్తం కొరచ కాకుండా రక్షిస్తుందంటే, ఒకటి రోగం, మనం రోగంతో ఉన్నప్పుడు దేవుని హస్తం కొరచ కాకుండా రక్షిస్తుంది. రెండో విషయం చూసినట్టయితే మనం వెళ్ళే మార్గంలో, మనం ఏ మార్గంలో అయితే ప్రయాణం చేస్తున్నామో, ఏ మార్గంలో అయితే మనం వెళ్తూ వస్తామో, ఏ మార్గంలో అయితే మనం నడుస్తూ వస్తామో, మన మార్గాల్లో మనం రక్షించే విషయంలో దేవుని హస్తం ఎప్పుడూ కొరచ కాదు. ఎప్పుడు కూడా కొరచ కాదు. మనం వెళ్ళే ప్రతి మార్గంలో కూడా బైబిల్ రాబడుతుంది కదా. ఇక్కడ యాకోబు అంటూ వస్తాడు. ఆది కాండంలో చూసినట్టయితే 35వ అధ్యాయం 3వ వచనంలో నేను వెళ్ళే మార్గంలో నాకు తోడై ఉండిన యెడల అంటాడు. ఆది కాండం 28వ అధ్యాయంలో 20వ వచనంలో నేను వెళ్ళే మార్గంలో నాకు తోడై ఉండిన యెడల అంటాడు. ఆది కాండం 35వ అధ్యాయం 3వ వచనానికి వచ్చేసరికి నేను వెళ్ళిన మార్గంలో నాకు తోడై ఉండి, నాకు కనబడి, నాకు ప్రత్యక్షమైన దేవునికి ఒక బలిపీఠం కడదాం, లేచి మిమ్మల్ని మీరు సూచపరచుకోండి అంటున్నాడు. అంటే అక్కడ యాకోబు యొక్క జీవితం చూడగా తాను వెళ్ళిన మార్గంలో, తాను ఏ మార్గంలో అయితే నడుచుకుంటూ వెళ్ళాడో, ఏ మార్గంలో అయితే ప్రయాణం చేస్తున్నారో, ఇప్పుడంటే బైకులు వచ్చినాయి, వాహనాలు వచ్చినాయి, కార్లు వచ్చినాయి, ఆటోలు వచ్చినాయి, ఫ్లైట్లు వచ్చినాయి, ఇవన్నీ వచ్చినాయి. కానీ ఒకప్పుడు ఖాళీ నడక మీద వెళ్ళిన అనుభవాలు ఉన్నాయి. అప్పుడు ఆ దినాల్లో చూసినట్టయితే యాకోబు ఒక్కడే తన జీవితంలో నడుచుకుంటూ వెళ్ళినప్పుడు తన మార్గంలో దేవుడు తోడుగా ఉండి, ఏ దుష్టముఖంలో, ఏ శత్రువులు కూడా ఎవరో కూడా మరి యాకోబు మీదకి రాకుండా దేవుని హస్తం యాకోబుని రక్షించిందిగా ఉంది. ఎక్కడైతే యాకోబు వెళ్ళాడు, ఏ మార్గంలో అయితే యాకోబు వెళ్తూ వచ్చాడు, ఏ మార్గంలో అయితే ప్రయాణం చేస్తూ వచ్చాడు, ఆ మార్గంలో దేవుని హస్తం యాకోబుకి తోడుగా ఉండి రక్షిస్తూ వచ్చింది. ఏం చేస్తూ వచ్చిందండి? రక్షిస్తూ వచ్చింది. ఏ రీతిలో రక్షిస్తూ వచ్చిందంటే కీర్తనల గ్రంథం 121వ అధ్యాయం ఏ రీతిలో రక్షిస్తూ వచ్చింది? కీర్తనల గ్రంథం 121వ అధ్యాయం 7వ వచనం. కీర్తనల గ్రంథం 121వ అధ్యాయం 3వ వచనం, మరలా 7వ వచనం. కీర్తనల గ్రంథం 121వ అధ్యాయం 3వ వచనం, 7వ వచనం. చదవనా? ఆపేత్తే ఎట్ట? ఎవరో వాళ్ళు చదవాలి. అది ఆయన నిన్ను కాపాడువాడు కొనకడు. 7వ వచనం చూడగా 5వ వచనంలో కూడా రాయబడుతూ వచ్చింది. 4వ వచనంలో కూడా ఇశ్రాయేలును కాపాడువాడు కొనకడు, నిద్రపోడు. 5వ వచనంలో యెహోవా నిన్ను కాపాడువాడు. తర్వాత 6వ వచనంలో 7వ వచనంలో ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడును. 7వ వచనం చివరిలో ఆయన నీ ప్రాణమును కాపాడును. 8వ వచనం చివరిలో చూడగా నీ రాకపోకలేదు యెహోవా నిన్ను కాపాడును. కానీ నీ మార్గంలో, నీ వెళ్ళే ప్రతి మార్గంలో, నీ ప్రయాణం చేసే ప్రతి మార్గంలో ఏ అపాయం జరగకుండా, ఏ కీడు జరగకుండా, ఏ నష్టం జరగకుండా, ఏ ప్రాణహాని జరగకుండా, దుష్టుడు ఎన్ని ఆలోచనలు కలిగకుండా, దుష్టుడు ఎన్ని పన్నాగాలు కలిగకుండా, నువ్వు వెళ్ళే మార్గంలో దుష్టుడు నీకు ఎన్ని నష్టాలు చేయాలనుకున్నా దేవుని హస్తం రక్షింపనేరకున్నట్లు యెహోవా హస్తం కొరచ కాదు. కాబట్టి మనం వెళ్ళే ప్రతి మార్గంలో దేవుని హస్తం మనకు తోడుగా ఉండి సమృద్ధిగా మనం రక్షిస్తూ మనల్ని తిరిగి మన గమ్యాన్ని చేరుస్తుందిగా ఉంటుంది. బైబిల్ చెబుతుంది కదా, యాకోబు అంటాడు, నేను వెళ్ళే మార్గంలో నాకు తోడై ఉండి యెడల, నేను వెళ్ళే మార్గంలో తోడుగా ఉండి నువ్వు నాకు దేవుడు కొంటావు అన్నాడు. 35వ వచనం 28వ వచనంలో మాట అంటాడు. 20వ వచనంలో 28వ అధ్యాయం 20వ వచనంలో మాట అంటున్నాడు యాకోబు. 35వ అధ్యాయంకి వచ్చేసరికి
నా శ్రమ దినం నాకు తోడేయండి, నేను వెళ్ళే మార్గంలో నాకు తోడైన దేవునికి ఓ బలిపీఠం కట్టాలంటాడు. అంటే ఇక్కడ అర్థం ఏంటండి? యాకోబు యొక్క ప్రయాణ జీవితంలో, యాకోబు చేసిన ప్రయాణంలో మహోన్నతుడైన దేవుడు తన హస్తాన్ని కురచ కాకుండా యాకోబు ప్రయాణించిన ప్రతి ప్రయాణంలో దేవుడు తన హస్తం నుంచి యాకోబుని రక్షిస్తూ వచ్చిన వాడు కొన్నాడు. అవునా కదా? కాబట్టి ఎందుకే రాయబడుతూ వచ్చింది, ఇశ్రాయేలుని కాపాడేవాడు కొనుక్కొని నిద్రపోడు. యాకోబుని రక్షించిన విధానం చూడగా దేవుడు కొనుక్కొని నిద్రపోకుండా తన హస్తాన్ని ఇచ్చి తన హస్తాన్ని యాకోబు దగ్గర పంపించి ఎప్పుడు కాపాడుతున్నవాడు కొన్నాడు. మార్గంలో, ప్రయాణంలో, రాకపోకల్లో, ప్రతి సందర్భంలో కూడా యెహోవా నిన్ను కాపాడువాడు. ఆయన కొనుక్కోకుండా నిద్రపోకుండా యాకోబు యొక్క జీవితం, తన ప్రయాణ జీవితంలో, తన ప్రయాణ యాత్రలో ఎక్కడికి ప్రయాణం చేసినా, ఏ మార్గాన్ని వెళ్తున్నా, ఏ మార్గంలో ప్రయాణం చేస్తున్నా తన హస్తం ఏం చేస్తుంది? యాకోబుని, దేవుని హస్తం ఏం చేస్తుంది? యాకోబుని రక్షిస్తుంది. ఎంత గొప్పగా రక్షిస్తుందంటే, మీకు తెలిసిన ఒక యాకోబు జీవితంలో 2 వ్యక్తుల దగ్గర నుంచి దేవుడు వారి ప్రయాణంలో దేవుడు రక్షిస్తూ వచ్చాడు యాకోబుని. ఎక్కడ? ఎవరెవరి దగ్గర చెప్పండి? 2 వ్యక్తుల దగ్గర నుంచి యాకోబు యొక్క ప్రయాణంలో దేవుడు తనని రక్షిస్తూ వచ్చాడు తన హస్తం ద్వారా. 2 వ్యక్తులు. ఎవరా 2 వ్యక్తులు? టైం వేస్ట్, మీకు తెలియదు, నేనే చెప్పేస్తాను. ఎవరు? నేను చెబుతా చూడండి. మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే తన అన్న అయినటువంటి ఏశావు. సో యాకోబు 14 వెళ్తున్నప్పుడు, యాకోబు అక్కడికి వెళ్తున్నప్పుడు, మామ దగ్గరికి వెళ్తున్నప్పుడు ఏశావుకి తెలిసే ఉండేది కదా. కొంత ప్రయాణం వెళ్ళిన తర్వాత అయినా ఏశావు లేడు, యాకోబు లేడు. మరి ఇట్లా వెళ్ళాడు అన్నప్పుడు యాకోబు కోపం వచ్చే, లేదా అతన్ని వెంబడించి రావచ్చు కదా. కానీ రాకుండా దేవుడు ఏం చేశాడు? కాపాడిన వాడుకున్నాడు. తిరిగి యాకోబు మరలా తిరిగి వచ్చేటప్పుడు దేవుడు ఏం చేశాడు? ఏశావు దగ్గరికి ఏశావుని కనుకొనగానే ఏశావు వచ్చి ఏం చేస్తున్నాడు? చంపాలని ఒకప్పుడు పగబట్టిన వాడే. దేవుని హస్తం యాకోబుకి తోడుగా ఉంది కాబట్టి తన మార్గంలో దేవుని హస్తం రక్షించడానికి సిద్ధంగా ఉంది కాబట్టి ఏశావు యాకోబుని చంపాలనుకున్నవాడైనా యాకోబు ఎదురుపడినప్పుడు ఏశావు ఏం చేశాడు? కౌగులించుకుని ఒకరి మీద ఒకరు బడి, అన్నదమ్ములు ఒకప్పుడు ఒకరినొకరు చంపుకోవాలనుకున్న వస్తుంది, ఒకరినొకరు కాదు. ఏశావు యాకోబుని చంపాలనుకున్నవాడు అయినప్పటికీ దేవుడు తన మార్గంలో, యాకోబు యొక్క మార్గంలో దేవుడు తోడుగుని యాకోబుని రక్షించడానికి తన హస్తం సిద్ధంగా ఉంది కాబట్టి ఏశావు ఎదురైనప్పుడు ఇప్పుడు ఏశావు ఏం చేస్తున్నాడు? చెప్పండి. ఏశావు ఏం చేశాడు? కౌగులించుకున్నాడు. చంపాలనుకున్నవాడు ఇప్పుడు ఏం చేశాడు? అక్కడ రక్షించాలే కదా, దేవుని హస్తం రక్షించిందా లేదా? ఇంకో మార్గం చూసినట్టే లాబాను దగ్గరికి వెళ్ళాలి. వెనక్కి చూస్తే లాబాను ఏంటి? మంచి కోపంతో వచ్చేసాడు. ఎందుకు? నువ్వు నా బిడ్డల్ని నేను ముద్దు పెట్టుకోనికోకుండా, నా బిడ్డల్ని నేను కలుసుకోనికోకుండా, నా బిడ్డల దగ్గర ఉన్న ఆస్తి అంతా తీసుకుని నువ్వు వెళ్ళిపోతున్నావు అని చెప్పని కోపంతో వచ్చాడు. కానీ లాబాను దగ్గర నుంచి కూడా యాకోబుని రక్షించాడు లేదా దేవుడు? దేవుని హస్తం లాబాను దగ్గర నుంచి యాకోబుని రక్షించిందా లేదా? బైబిల్ అంటుంది, రక్షింపనేరకున్నట్లు యెహోవా హస్తం కురచకాల. యాకోబు ప్రయాణంలో తన అన్న దగ్గర నుంచి దేవుడు రక్షించాడు తన హస్తం ద్వారా. ఇంకా తన మామ దగ్గర నుంచి కూడా తన హస్తం ద్వారా దేవుడు రక్షించాడు. దేవుడు అంత గొప్పవాడు. అందుకే ఆయన రక్షించే విషయంలో రక్షింపనేరకున్నట్లు యెహోవా హస్తం కురచకాలేదు కాబట్టి ఆయన కొనుక్కోని నిద్రపోకుండా కురచకాని సమృద్ధైన తన హస్తం ద్వారా ఏం చేస్తున్నాడు? మనం వెళ్ళే మార్గంలో మనల్ని రక్షిస్తూ వస్తున్నాడు ఆయన. నిజంగా దేవుని రక్షణ మనకు లేకపోతే, దేవుడు తన హస్తం ద్వారా మనల్ని రక్షించకపోతే ఈరోజు మనం ఇక్కడ సజీవులుగా ఉండలేం, ఈరోజు మనం బ్రతికొండలేం, ఆరోగ్యవంతులుగా ఉండలేం. దీనికి మెయిన్ రీజన్ దేవుని కృపే. దేవుడు కృప చూపించడం ద్వారా, మన మార్గాల్లో దేవుడు కాపాడటం ద్వారా ఈరోజు మనం సజీవులుగా ఉన్నాం. ఇదన్నో మాట. 2 మూడో విషయాన్ని చూద్దామని. 3వ మాటను మనం చూస్తున్నట్టే అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. ఈ రొంటి మధ్యను ఇరుకునబడి ఉన్నాను, నేను వెడిలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలనని నా ఆశ ఉన్నది, అది నాకు మరి మేలు. అయినను నేను శరీరమందు నిలిచి ఉండటం మిమ్మల్ని బట్టి మరి అవసరమై ఉంది. నేను వెళ్ళిపోవాలని నాకు ఇష్టం ఉంది, నేను వెడిలిపోయి ఉండాలని నా ఆశ ఉంది. కానీ ఇక్కడ ఉంటాను దేని కొరకు అంటే మీ కొరకు ఉంటాను తప్ప నా కొరకు కాదు అన్నాడు పౌలు. నేను వెళ్ళిపోవాలని ఆశ నాకు ఉంది, కానీ ఉంటాను దేని కొరకు? మీ కొరకు ఉండాలన్న దాన్ని బట్టి నేను ఉంటున్నాను అంటున్నాడు. అయితే ఇక్కడ పౌలు చెప్పే మాట ఏంటంటే, ఒక మాట ఉంది ఏంటి? నేను ఈ రొంటి మధ్య ఇరుకుని పడి ఉన్నాను. సో ఇక్కడ మనం దేవుని వాక్యాన్ని చూసినట్టే పౌలు కొన్ని విషయాలు ఇరుకుని పడి ఉన్నాడు. కానీ మానవుడి జీవితంలో ఎన్నో ఇరుకుల్లో పడిపోయిన వాడుకుంటాడు, ఎన్నో పరిస్థితుల్లో, ఎన్నో సమస్యల్లో ఇరుక్కుపోయిన వాడుకుంటాడు. మానవుడు ఇరుక్కుపోయిన ప్రతి పరిస్థితుల నుండి దేవుని హస్తం తోడుకుండా ఏం చేస్తుంది? రక్షించేది ఉంటుంది. ఇక్కడ పౌలు అనే మాట ఏంటంటే సంఘాన్ని చెబుతున్నాడు, పిలిపిలు ఉన్నవారు చెబుతున్నాడు, అక్కడ ఉన్నవారికి ఏం చెబుతున్నాడు అంటే, నేను ఇక్కడ నుంచి భూమి మీద నుంచి దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలన్న కోరిక ఉంది,
కానీ భూమి మీద ఉంటుంది దేనికంటే మీకు అవసరం కాబట్టి నేను ఉంటున్నా. ఇది నా అవసరం కోసం నేను ఉంటున్నా ఇక్కడ. ఇది నాకేదో ఆస్తి వచ్చిందా, ఐశ్వర్యం వచ్చిందా, నేను ఏదో సంపాదన కలుగుంటాను, లేదా నాకేదో బహుమానం వచ్చిందని కాదు. నేను ఇక్కడ ఉంటున్న కారణం ఏంటంటే మీ అవసరత కోసం, మీకు జ్ఞానం కలుగుటకై, మీకు బుద్ధి కలుగుటకై, మీకు వివేచన కలుగుటకై, మీరు దేవుని రాజ్యానికి వెళ్ళడానికి కొరకై సిద్ధంతో కూడిన జీవితం మీకు కలిగి ఉండాలి. కాబట్టి నేను మీ కొరకు ఇక్కడ నివసిస్తుంది. నేను ఇక్కడ నివసిస్తున్న కారణం ఏంటంటే నా శుభలాష కోసం కాదు, నా సొంత కోరికలు ఆశలు నెరవేర్చుకోవడానికి కాదు. నేను ఇక్కడ ఉన్న దేనికంటే మీ కొరకు ఉండాలి కాబట్టి మీ క్షేమం కొరకు నేను ఇక్కడ ఉన్నా. అంతే తప్పగా నేను ఉండాలని కాదు. కానీ పౌలు అంటాడు, నేను ఇరుకుని పడి పోవాలన్న కోరిక ఉంది, ఉండాలన్న కోరిక ఉంది. సరే, దాని గురించి తర్వాత చూద్దాం. ఇక్కడ ఏమంటాడు పౌలు, నేను ఇరుకుని పడి ఉన్నాను. అంటే మానవుడి జీవితంలో చూసినట్టే పౌలు గారేమో దేవుని రాజ్యానికి వెళ్ళాలా, ఈ మనుషుల్ని రక్షించి కాపాడుకుంటూ దేవుని రాజ్యాన్ని తీసుకెళ్లాలని ఇరుకుల్లో ఉన్నాడు. కానీ మానవుడి యొక్క జీవితం చూసినట్టే మానవుడు ఎన్నో ఇరుక్కులో ఇరుక్కుపోయిన వాడుకుంటున్నాడు, ఎన్నో సమస్యల్లో ఇరుక్కుపోతున్నాడు, ఎన్నో పరిస్థితుల్లో మానవుడు ఇరుక్కుపోయిన వాడుకుంటున్నాడు. అంటే వాటిలో నుంచి బయటికి రాలేక జికట గల దొంగ ఊబిలో కానీ ఊబిలో మానవుడు కూరిపోయినట్టుగా ఈరోజు చాలా మంది మనుషులు, చాలా మంది విధానాలు చూడగా వారు అనేకమైన విషయాలు కూరుకుపోయిన వాడుకుంటున్నారు. ఏం చేస్తున్నారండి? అనేకమైన విషయాలు కూరుకుపోయిన వాడుకుంటున్నారు. మానవుడు ఏ విషయాలు అయితే కూరుకుపోయి ఉన్నాడో, ఏ విషయాలు అయితే ఇరుకును పడి ఉన్నాడో, ఏ విషయాలు అయితే ఇరుకును పడి ఉన్నాడో వాటన్నిటిలో నుంచి దేవుని హస్తము అతన్ని బయటకు తీసుకురావడానికి కూర్చగాట్ల మానవుడు ఇరుక్కుపోయినవి కొన్ని ఉంటాయి. మీకు తెలిసినవి చెప్పండి. ఇరుక్కుపోయిన ఏంటి? మానవుడు ఇరుక్కుపోయిన వాటిలో కొన్ని ఉంటాయి, వాటి నుంచి బయటికి రాలేకపోతున్నాడు. ఏంటి మొదటిది? నేను చెప్పమంటారా? మన గృహంలో ఉండే వాటి గురించి చెబుతా చూడండి. ఒకటి, మానవుడు ఇరుక్కుపోయిన దాంట్లో మొదటిది ఏంటంటే నా ముందల రికార్డింగ్ అవుతున్న ఫోన్లో మానవుడు ఇరుక్కుపోయాడు కాబట్టి బయటికి రావట్లా. భార్య అన్నా పిల్లలన్నా ఉన్నారో లేదో తర్వాత, కానీ ఫోన్ లేకపోతే మటుకు జీవించలేడు మానవుడు. అవునా? ఈ రోజులు ఎట్లా ఉందండి? భార్య లేకపోయినా జీవిస్తారు, పిల్లలు లేకపోయినా జీవిస్తారు, భర్త లేకపోయినా ఉండొచ్చేమో, కానీ ఫోన్ లేకపోతే ఉండేవాళ్ళు లేరు. ఇక్కడ ఎవరన్నా ఉంటారా? లేరు. అంటే ఫోన్లో మానవుడు ఏమయ్యాడు? ఇరుక్కుపోయి ఉన్నాడు. ఇక దేంట్లో ఇరుక్కుపోయాడు మానవుడు? టీవీలో ఇరుక్కుపోతారు. మొహానికి గట్టేసేయాలి టీవీ మొత్తం కూడా, దూరంగా కూడా పెట్టకూడదు. ఏడ కట్టాలండి? మొహానికే కట్టాలి. ఎందుకంటే మనకేదో మెల్లకన్ను ఉన్నట్టు, అంటే మెల్లకన్ను ఉన్న తప్పుగా నేను అంటలేదు, సారీ, మనకేదో చూపు కనబడినట్టుగా ఇంత పెద్ద టీవీ కొంటాం, దాని ముఖంలో ఎత్తికిన ముఖం పెడతాం. ఇక కనబడదా నీకు? అంటే దాంట్లో ఇరుక్కుపోయి ఉన్నాం. ఒక ఫోన్ ఏంటి, టీవీ ఏంటి, ఇంకా మానవుడు ఎన్నో విషయాల్లో ఇరుక్కుపోయిన వాడుకోండి. ఈ శాంపిల్ మీకు అర్థం కావడానికి చెబుతున్నా అంతే. అని మానవుడు ఎన్నో విషయాల్లో ఇరుక్కుపోయిన వాడుకుంటాడు. ఈ లోకపు ఆచారాల్లో, లోకపు అలవాట్లలో, లోకపు పద్ధతుల్లో, లోకపు మర్యాదలో మానవుడు ఇరుక్కుపోయిన వాడుకుంటున్నాడే కానీ తను సృష్టించిన సృష్టికర్తను గుర్తెరగలేకపోతున్నాడు. తన కొరకే ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి వచ్చిన ప్రభువుని గుర్తెరగలేకపోతున్నాడు. తన కొరకే రక్తం కార్చిన ప్రభువుని గుర్తెరగలేకపోతున్నాడు. తన కొరకే మరణించిన ప్రభువుని గుర్తెరగలేకపోతున్నాడు. తన కొరకే చనిపోయి సమాధి పెట్టి తిరిగి లేచిన ప్రభువుని గుర్తెరగలేక మానవుడు వ్యర్థమైన దాంట్లో ఇరుక్కుపోయి ఉంటున్నాడు. దేంట్లో ఇరుక్కుపోతున్నాడండి? వ్యర్థమైన దాంట్లో మానవుడు ఇరుక్కుపోతున్నాడే కానీ ఆ వ్యర్థమైన వాటిలో నుంచి రక్షించడానికి దేవుని హస్తం కూర్చకాలేదు. దేవుని హస్తం రక్షించడానికి సిద్ధంగా ఉంది. నువ్వు ఏదైతే వ్యర్థమైన ఆచారాల అలవాట్లు, వ్యర్థమైన వాటిలో కూలిపోయాడో వాటి నుంచి విడుదలవడానికి దేవుని హస్తం సిద్ధంగానే ఉంది. కానీ మానవుడి జీవితం ఏంటి? ఆ రక్షించడానికి కూర్చకాని దేవుని హస్తం దగ్గరికి మానవుడు రాలేకపోతున్నాడు. ఆ హస్తం మానవుడు రక్షించడం కొరకు ఏం చేయబడిందండి? కలువరిశిల్లో గాయాలు పొందుతూ వచ్చింది. ఆ హస్తం గాయము పొంది ఆ గాయపడిన హస్తంలో నుండి కార్చబడిన రక్తం ద్వారా మానవుని కడిగి, మానవుడు ఏ విషయాలైతే ఇరుక్కుని ఉన్నాడో ఆ ఇరుకుల్లో నుండి ఆయన బయటికి తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ మానవుడి దురదృష్టం ఏంటంటే దేంట్లో ఇరుక్కుని ఉన్నావు దాంట్లో నుంచి బయటికి రావడానికి ఇష్టపడం, దాంట్లోనే ఉండటానికి ఇష్టపడతాం. మన స్వభావం ఏంటంటే, నేను మొన్న కూడా ఏం చెప్పాను, మొన్న కూడా ఓ మార్గాన్ని వెళ్తూ ఉంటే ఒక యవనస్తుడు చిన్న పిల్లవాడు బాత్రూమ్ కూర్చుంటున్నాడు రోడ్డు పక్కనే. వాడు బాత్రూమ్ కూర్చుంటే ఏం చేస్తున్నాడు? జాగ్రత్తగా బాత్రూమ్ కూర్చుంటే ఏం చేస్తున్నాడంటే, ఈ చిప్స్ కారాయి అంటారు కదా, దాన్ని ఏమంటారు? మా ఆంధ్రాలో కారపోస అంటారు, ఇక్కడ ఏమంటారు? బారుగా ఉంటాయి, ఎల్లో కలర్లో ఉంటాయి, చూసారా? మురుకులా? రైట్, మురుకులు. అవి తింటున్నాడు. ఎట్ట తింటున్నాడు? కింద బాత్రూమ్ కూర్చున్నాడు, నోటకి దాన్ని పంపిస్తూ ఉంటాడు. నేను మార్గంలో వెళ్ళేటప్పుడు అన్నా, అరే చిన్నడా అట్ట తినకూడదు నాయన, అది మంచిది కాదు. బాత్రూమ్ అన్న కూర్చో, తిన్న దీన్ని ఏదో ఒక పని చేయి, దీన్ని తింటూ దాని బాబా ఇది లోపల పంపించి దాన్ని బయటికి ఎందుకు పంపిస్తావు, ఏదో ఒకటి పని చేయి అంటే బుడ్డోడు అన్న మాట ఏదో తెలుసండి, నీకెందుకన్నా, నేను అవసరమైతే కూర్చున్న దాంట్లో దాన్ని పెట్టుకుని నేను తింటా, నేను తినేది ఎత్తుకెళ్ళి నేను కూర్చున్న దాంట్లో పెట్టుకుని మరలా నోట్లో పెట్టుకు తింటా, నీకు అవసరమా అన్నాడు.
నాకెందుకు, నిజంగా నాకే బుద్ధి లేక అడిగే చెప్పే కానీ నా బుద్ధి ఉంటే వాడికి ఎందుకు చెప్పాలి చెప్పు, అంత జ్ఞానవంతుడికి కదా. అంటే మానవుడి జీవితం ఎలాగ ఉంటుంది, దేవుడు మానవుడిని రక్షించడానికి, మానవుడు ఏ ఇరుకుల్లో ఉంటాడో, దేంట్లో ఇరుక్కుపోయి ఉంటాడో దాని నుంచి రక్షించడానికి తన హస్తాన్ని సిద్ధంగా ఉంచి, ఆ హస్తమే కనువరుసలో గాయాలు పొందిన హస్తంలో నుండి వచ్చిన రక్తం ద్వారా మానవుడు ఇరుక్కుపోయినటువంటి ప్రతి పరిస్థితుల నుంచి బయట తీసుకురావడానికి ఆయన రక్తాన్ని చిందిస్తుంటే, మానవుడు చెప్పే ప్రశ్న ఏంటిది, మానవుడు అనే మాట ఏంటి తెలుసా? మానవుడు అనే మాట ఏంటి? ఇప్పుడు కాదు, ఇంకా టైం ఉంది, ఇంకా రక్షించబడతాయి, ఇంకా పాపాలు ఒప్పుకోవడానికి టైం ఉంది, జీవితం మార్చుకోవడానికి టైం ఉంది అంటున్నాడు. ఎవడిచ్చాడు నీకు టైం? మానవుడు ఊపిరంతా బైబిల్ అంటుంది నీటి మీద బుడగ లాంటిది, నీటి మీద బుడగ లాంటిది. వర్షం వచ్చినప్పుడు నీటి మీద బుడగలు వస్తాయి. బుడగ ఎంతసేపు ఉండిద్దండి? బుడగలు అంటారా, ఏమంటారు అక్క? బుడగల నీటి బొగ్గలు అవి ఎంతసేపు ఉంటాయి చెప్పండి? వర్షం వచ్చినప్పుడు మనం చూస్తూ ఉంటాం, పిల్లలు ఆడుకుంటారు, ఇది నా బొగ్గ అనేటప్పుడు అది బయటపోయింది. అంతే మానవుడి జీవితం. నీటి మీద ఆవిరి లాంటిది, ఎప్పటి వరకు ఉండేదో తెలీదు. నీటి బొగ్గ లాంటిది ఎప్పటి వరకు ఉండేదో తెలీదు. కానీ మానవుడి ఉద్దేశాలు ఏంటంటే ఇంకా టైం ఉంది. ఎవరు చెప్పారు? నిన్న దాకా ఉండేవాడు ఈ రోజు ఉంటున్నా, ఈ రోజు ఉండేవాడు రేపు ఉంటాడో లేదు కూడా తెలియని స్థితిలో. ఈ రోజుల్లో ముగింపు వచ్చేసింది. అందుకే దేవుని వాక్యం అంటుంది కదా, నువ్వు ఎలాంటి ఇరుకుల్లో ఉండా, ఎలాంటి వాటిలో నువ్వు ఇరుక్కుపోయిండా, బయటికి రాలేని స్థితిలో ఉండా, బయటికి రాలేక కుమిలిపోతున్నా, వాటిల్లో నుండి నిన్ను బయటికి తీసుకురావడానికి ఆయన హస్తం కురచకాల. నేను రక్షించండి, వేట్లయితే ఇరుక్కుపోయిన వాటి నుంచి నీకు విడుదల ఇవ్వడానికి ఆయన హస్తం కురచకాలేదు, సమృద్ధిగా ఉంది. బట్ మనం చేయాల్సింది ఏంటంటే, ప్రభా నేను పలానా విషయాల్లో ఇరుక్కుపోయి ఉండా, వాటి నుంచి నన్ను బయటకు తీసుకురా ప్రభు అంటే, నువ్వు ఏట్లో అయితే ఇరుక్కుపోయి ఉండవు వాటిలో నుంచి ఆయన బయటకు తీసుకొచ్చేవాడు ఉన్నాడు. ఇదన్నో మాట. 3 ఇక 4వ విషయం చూద్దామండి. రెండవ పేతురు రాసిన పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 20 వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 20 వచనం. రెండవ పేతురు 2వ అధ్యాయము 20వ వచనం చదవండి అమ్మా. చాలండి. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న ఎన్నో మాట అండి ఇది. 4వది దేవుని వాక్యం ఏమంటుందంటే, 4వదిగా రక్షింపనేరకున్నట్లు యెహోవా హస్తం కురచగాట్ల. ఈరోజు మనం ఈ కృతజ్ఞత కుడికిలో దేవుని కృతజ్ఞత చెల్లించాలి. ఎందుకు? ఆయన మన అనారోగ్య విషయాల్లో రోగాలతో ఉన్నప్పుడు ఆయన హస్తము కురచగాకుండా డాక్టర్లు చేయెత్తేసినా ఆయన చేయెత్తుకోకుండా ఆయన మనం స్వస్థపరుతూ వచ్చాడు. 2వదిగా మనం వెళ్ళే ప్రతి మార్గంలో మనకి ఎన్ని అపాయాలు కీళ్లు సంభవిస్తున్నప్పటికీ అవి దగ్గరగా సంభవిస్తుంటే అవి సమీపంగా ఉన్నప్పటికీ ఆయన హస్తం కురచకాకుండా ఆ అపాయాలు అన్నింటిలో నుండి ఆయన కొనుక్కోకుండా నిద్రపోకుండా మనల్ని కాపాడుతూ వచ్చినందుకై దేవుని కృతజ్ఞత చెల్లించాలి. ఇక 3వ విషయం చూడగా, ఆయన హస్తం విషయంలో కురచకాలేదంటే రక్షించే విషయాల్లో. ఇంకా 3వదిగా ఇరుకునుబడి, ఏ విషయాలు అయితే మనం ఇరుకునుబడి ఉన్నామో, ఏ విషయాలు అయితే బయటికి రాలేక, ఏ విషయాలు అయితే ఇరుకునుబడి కుమిలిపోతున్నామో వాటన్నిటి విషయాల్లో నుండి బయటికి తీసుకురావడం కొరకై ఆయన హస్తం కురచకాకుండా ఉంది. ఇది 3వ మాట. ఇక 4వ విషయాన్ని చూడగా రండి, ఇక్కడ రాయబడుతున్న మాట ఏందండి? 4వ మాట, వారు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానం చేత ఈ లోక మాలిన్యమును తప్పించుకొనిన తర్వాత. సో ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే, తప్పించుకున్న తర్వాత మరలా చేస్తుంది అనేది అక్కడ రాయబడుతూ వచ్చింది, పేతురు గారు చెబుతూ వస్తాడు. కానీ ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, ఈ లోక మాలిన్యం ఏంటండి? ఈ లోక మాలిన్యం. సో ఈ లోక మాలిన్యంలో చాలా మంది ఏమైపోయారు? ఈ లోక మాలిన్యంలో ఉండిపోతున్నారు కానీ సువర్ణ వలె తీర్చబడడానికి ఇష్టపడతల. రక్షింపనేరుకున్నట్లు యెహోవా హస్తం కురచగాట్ల. మాలిన్యంతో ఉన్నవాడిని సువర్ణ వలె తీర్చే బాధ్యత దేవుని హస్తంలో ఉంది. అందుకే తన కుమారుని యొక్క హస్తం పైన గాయాలు పొందడానికి కారణం అదే. ఆ కుమారుని యొక్క స్వహస్తాల్లో నుండి కార్చబడిన రక్తం ద్వారా మానవుడి జీవితంలో ఏదైతే మాలిన్యం ఉందో దాన్ని తీసివేస్తున్నాడు దేవుడు. ఏం చేస్తున్నాడండి? మానవుడి జీవితంలో ఉన్న మాలిన్యాన్ని దేవుడు తీసివేస్తున్నాడు. ఈరోజు మనం గమనించాల్సిన కోణం ఏంటంటే, ఈరోజు మనం దేవుని బిడ్డలుగా ఇక్కడికి వచ్చి ఉన్నాం, దేవుని ప్రజలుగా దేవుని సన్నిధికి వచ్చి, ఒకవేళ దేవుని బిడ్డలు అయినా కాకపోయినా ఇక్కడికి వచ్చామంటే మనలో ఉన్న మాలిన్యాన్ని ప్రభు తీసేయడానికి ఇష్టపడుతున్నాడు. ఒక మాట ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తా, టైం ఎంత ఉందో చూడండి. సో వర్షం వస్తుందా? కాదు. కాబట్టి ఒక మాట గమనించాల్సింది ఏంటంటే, ఈ లోకంలో ఉన్న మాలిన్యం చాలా చాలా ఉంది, దాన్ని తీసేయడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. ఈ లోక మాలిన్యం చూడగా ఒక మాటలో చెప్పాలంటే, ఒక బంగారం ఉంటుంది, గోల్డ్ ఉంది కదా, ఈ గోల్డ్ మనం ఎక్కువ రోజులు వేసుకున్న తర్వాత ఈ గోల్డ్ని తీసుకెళ్ళి మనం ఎక్కడైనా సరే ఒక బంగారం షాప్లోకి ఇచ్చి దీన్ని నూతనమైన విధానంలో దీన్ని తయారు చేయంటే అతను చెప్పే మాట ఏంటి తెలుసా?
సరే ఇది ఎంత 2 గ్రాములు, దీంట్లో కొంత తరుగు పోయిద్ది అంటాడు. ఏం పోయిద్ది అంటాడు? తరుగు పోయిద్ది అంటాడు. అంటే అర్థం ఏంటి? కొద్ది సిద్ధపరిచిన తర్వాత కూత దాన్ని తయారు చేయడం తక్కువైపోయింది, పోయిద్ది అంటారు. సరే ఈ ఏదో పోయిద్దా లేదో తర్వాత ఈ బంగారం తీసుకెళ్ళి ఏం చేస్తాడు? ఫస్ట్ కరగబెడతాడు. కరగబెట్టినప్పుడు ఏం జరిగింది? బంగారం కరగబెట్టినప్పుడు ఎప్పుడైనా చూసారా బంగారం కరగబెడతావు? కొన్ని ఫోన్లో అన్న చూసారా? చూస్తే అందులో చూడకపోతే మీరేం అదృష్టవంతులు, బంగారం మీద మనసు లేదని అర్థం. సో బంగారం తీసుకెళ్ళి కరగబెట్టేటప్పుడు కరగబెట్టిన తర్వాత ఏమైందంటే దానిలో ఉన్నటువంటి మాలిన్యం అంతా కూడా పైకి వచ్చేసింది. ఎక్కడికి వచ్చేసిందండి? పైకి వచ్చేసింది, లేదా చుట్టుపక్కల ఉండిపోయింది. ఒరిజినల్ బంగారం అన్నది అది అక్కడే ఉండిపోతుంది. తయారు చేసేటటువంటి వ్యక్తి ఏం చేస్తాడంటే ఒరిజినల్ బంగారం పక్కన పడేసి ఈ మాలిన్యం అంతా తీసుకుని చక్కగా ఇంకో ముద్దలా తయారు చేస్తాడు. కరెక్టేనా? ఏమో నన్ను అడిగితే బంగారం వేసుకుని మీరు చెప్పాలి, నాకేం తెలుసు. అయ్యో నా కాలు గోడి దగ్గర కూడా రానివ్వను బంగారాన్ని. సరే నేను చెప్తా చూడండి, చూస్తున్నాం కాబట్టి తెలుస్తుంది. బంగారాన్ని పక్కన పడేయడు, బంగారాన్ని జాగ్రత్త పెట్టుకుని ఈ మాలిన్యాన్ని అంతటి ముద్దలా కాదు పక్కన ఇసి పడేస్తాడు. అంటే అర్థం ఏంటి? శ్రేష్టకరమైన బంగారాన్ని దాచిపెట్టుకుంటాడు. దానిలో నుండి వచ్చినటువంటి మాలిన్యం, అది మట్టి కానీ ఇంకా అది డస్ట్ కానీ లేదంటే అది ఏవేవైతే మాలిన్యం దాంట్లో ఉంటుందో దాన్ని అంతటిని ఏం చేస్తాడు? తీసివేసి బయట పారిపోతాడు. ఒరిజినల్ బంగారాన్ని ఏం చేస్తాడు? కాల్చిన తర్వాత దానిలో మాలిన్యం సపరేట్ అయిపోయిన తర్వాత ఉన్న బంగారాన్ని తీసి ఒక పక్కన దాచిపెడతాడు. దాన్ని ఒక వస్తువు యొక్క రూపంలో తీసుకొస్తాడు. అయితే ఈ మాలిన్యాన్ని కూడా తీసుకొచ్చి మళ్ళీ కలిపి దాన్ని ఒక వస్తువు రూపంలో తీసుకొస్తాడా? తీసుకురాడు. దేవుని ప్రణాళిక అదే. రక్షింపనేరకున్నట్లు యెహోవా హస్తం కొచ్చకాల. ఒక మానవుడే బంగారంలో నుండి మాలిన్యాన్ని వేరుపరిచినప్పుడు ఒక మనుషుని జీవితంలో ఉన్న మాలిన్యాన్ని దేవుడు వేరుపరచడానికి తన హస్తం ఎప్పుడు కొచ్చగాట్లేదు. ఒక మనిషి బంగారం తయారు చేసే వ్యక్తి, బంగారం నిర్మాణం చేసే వ్యక్తి తన హస్తంతో బంగారం తీసి పక్కన పెట్టి మాలిన్యాన్ని పక్కన పెడతాడు. ఒక మనిషే శ్రేష్టకరమైన బంగారాన్ని పక్కన పెట్టి మాలిన్యాన్ని పక్కన పెట్టినప్పుడు మానవుడి జీవితంలో ఉన్న మాలిన్యాన్ని తీసివేయడానికి దేవుని హస్తం ఎప్పుడూ కొరచ కాదు, ఇప్పుడు కూడా కొరచ కాదు. అందుకే బైబిల్ అంటుంది రక్షింపనేరుకున్నట్లు యెహోవా హస్తము ఎప్పుడు కొరచ కాదు. అర్థమవుతుందండి? ఎంతైంది టైము? కాబట్టి ముగించేద్దాం. కాబట్టి ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే దేవుని హస్తం ఎప్పుడు కూడా కొరచ కాదు. మనలో ఉన్న మాలిన్యాన్ని తీసివేయటానికి, మనలో ఏ మాలిన్యం అయితే ఉందో, ఏదైతే మాలిన్యంతో మనం కూరుకుపోయినామో, ఏ మాలిన్యం అయితే మన జీవితాలకు అంటిందో, మన దేహాలకు అంటుతూ వచ్చిందో, మన ఆత్మకు అంటుతూ వచ్చిందో, ఆ మాలిన్యాన్ని అంతటిని కూడా, ఆ వ్యర్థమైనది, ఆ పనికిరానిది, ఆ నిష్ప్రయోజకమైన మాలిన్యం అంతటిని కూడా ఆయన తీసివేయటానికై ఆయన హస్తం ఎప్పుడూ సిద్ధంగానే ఉంది తప్ప వెనకడుగు ఎట్లా కొరచ కాదు. అది ఎప్పుడు కూడా మానవుడి జీవితంలో ప్రతి మాలిన్యాన్ని తీసివేయడానికి ఆయన హస్తం ఎప్పుడూ కూడా సిద్ధంగానే ఉంటుంది. ఈరోజు మన జీవితాల్లో ఏదన్నా మనం జీవితం పరిశుద్ధంగా ఉండాల్సిన మన జీవితాల్లో మాలిన్యం అంటుంటే, అపవిత్రత అంటూ ఉంటే, అపవిత్రమైనది మన దేహాన్ని తాకి ఉంటే, ఆ మలినమైపోయిన మాలిన్యం కలిగిన మన జీవితాన్ని మరలా సువర్ణం వలె శ్రేష్టకరమైన మేలిమి బంగారం వలె చేయాలంటే యేసు ప్రభువారు మన కొరకే కార్చిన రక్తం ద్వారా, ఆయన కలువరిశిలో ఆయన హస్తంలో గాయం పొంది, ఆ గాయం పొందినటువంటి హస్తములో నుండి కార్చబడిన రక్తం ద్వారా మన జీవితాల్లో ఉన్న మాలిన్యం, మనలో ఉన్న డస్ట్, మనలో ఉన్న అపవిత్రత అంతటిని కూడా తీసివేసి, మనలో ఉన్న మాలిన్యాన్ని తీసివేసి ఏం చేస్తున్నాడు? ఆయన మనల్ని సువర్ణం వలె శ్రేష్టకరమైన వరకు సిద్ధపరుస్తున్నాడు. అందుకే రక్షించనేరుకున్నట్లు యెహోవా హస్తము, రక్షింపనేరుకున్నట్లు యెహోవా హస్తం కొరచకాల. మలినం అయిపోయిన వారు, మాలిన్యం కలిగిన వారిని సువర్ణ వలె తీర్చడానికి దేవుని హస్తం కొరచ కాకుండా సువర్ణ వలె వారిని తీరుస్తుంది అంది. అలా సువర్ణ వలె దేవుడు నిన్ను కూడా తీర్చాలని ఈ రోజు ఇక్కడికి నడిపించిన వాడుకుంటాడు. అలా సువర్ణ వలె అవ్వాలంటే ఆస్తి, ఐశ్వర్యాలు, బంగ్లాలు, కులాలు, మతాలు కాదు. యేసు ప్రభువా నేను పాపిని, నీ రక్తం ద్వారా మలినమైపోయిన నా జీవితాన్ని కడిగి నన్ను పరిశుద్ధులుగా మార్చు ప్రభు అంటే ప్రభు మార్చే వాడుకుంటాడు. ఇది ఎన్నో మాట? 4. 5వ విషయాన్ని చూద్దానండి. కీర్తనల గ్రంథం 32వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 32వ అధ్యాయం 1వ వచనము తర్వాత 5వ వచనం కూడా. కీర్తనల గ్రంథము 32వ అధ్యాయం 1వ వచనము మరియు 5వ వచనం. తన అతిక్రమమును పరిహారం నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. 5వ వచనం. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపను ఒప్పుకొంటిని, చాలన్న. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న ఎన్నో మాట ఇది. 5వ మాట మనం చూసినట్లయితే దేవుని వాక్యం ఏమంటుందంటే ఇక్కడ రాయబడుతుంది, ఇక్కడ రాయబడుతున్నమాట పాపము నుండి.
సో ఒక మానవుడికి ఏదైతే, ఒక మానవుడు కాదు, మానవుడి జీవితంలో ఏ పాపం అయితే ఉందో దాన్ని రక్షించే విషయంలో దేవుని హస్తం కొచ్చగాట్ల. దేవుని హస్తం కొచ్చగాట్ల. చూడండి, మానవుడు యేసు ప్రభువారు కలువరి శిలువలో ప్రాణం పెట్టిన కాడి నుంచి దాదాపు 2020 సంవత్సరాల కుడియాడంగా ముందల ప్రాణం పెట్టిన కాడి నుంచి నేటి వరకు రక్షించబడుతున్న మానవుడి జీవితాల్లో దేవుడు కొరచయ్యేదడి చేశాడా? మానవుడు రక్షించే విషయంలో కొరచకాల. ఇప్పటికి ఇంకేమన్నా దేవుడు రక్షించలేని స్థితిలో ఉన్నాడా? ఒక మనుషుని పాపం నుంచి రక్షించలేని స్థితిలో దేవుడు ఉన్నాడా? లేదు. అంటే ఆ యేసు ప్రభువారు కలువరి శిలువలో చనిపోయిన కాడి నుండి నేటి వరకు మానవుని రక్షించే విషయంలో దేవుని హస్తం కొరచకాలేదు. రక్షిస్తూనే వస్తున్న ఆ హస్తం ద్వారా రక్షించబడుతూనే ఉన్నారు. తర్వాత చూడగా ఇంకా ఎవరైనా రక్షించబడాలన్నా ఆ రక్షించబడే వారికి రక్షణ ఇవ్వడం కొరకు దేవుని హస్తం ఎప్పుడు కొరచకాలేదు, ఎప్పుడు కూడా కొరచకాలేదు. అంతే ఇక్కడ బైబిల్ రాయబడుతున్నమాట, పాపం నుండి మానవుడు రక్షించబడటానికి, ఆ పాపం నుండి మానవుని రక్షించడానికి దేవుని హస్తం ఎప్పుడు కొరచకాల. ఒక వ్యక్తి ఏ పాపంలో అయితే జీవిస్తున్నాడు, ఎలాంటి పాపంలో అయితే ఒక వ్యక్తి ఉంటున్నాడు, ఎలాంటి పాపంలో అయితే కూడిపోయి ఉన్నాడు, ఆ పాప జీవితం నుండి రక్షించే విషయంలో దేవుని హస్తం ఎప్పుడూ కొరచకాదు, ఎప్పుడు కూడా కొరచకాదు. మనం ఎలాంటి పాపంలో ఉండా, అసలు మనుషులు ఎలాంటి పాపం చేస్తారు చెప్పండి? మానవుడు చేసే పాపాల్లో కొన్ని ఉన్నాయి. దేని ద్వారా చేస్తాడు? నోటి ద్వారా చేస్తాడు, తలంపుల ద్వారా చేస్తాడు, చూపు ద్వారా చేస్తాడు. చూపు అంటే ఆల్రెడీ బైబిల్ ఉందండి. ఇంకా చేతులతో పాపం చేస్తాడు. ఇంకా మానవుడు తన దేహంలో ఉన్న ప్రతి అవయవం ద్వారా మానవుడు పాపం చేస్తున్నాడు. మీరు అనొచ్చు, హృదయం ఎలా పాపం చేసిందంటే బైబిల్ అంటుంది, ఇర్మియా గ్రంథం 17:9 ఏముంది? హృదయం అన్నిటికంటే అది ఘోరమైన వ్యాధి కలిగిందంట. అంటే మానవుడిలో ఉన్న హృదయము పాపం చేసేది ఉంది, భయంకరమైన పాపమే. మానవుడు చేతులు పాపం చేస్తున్నాయి, మానవుడు కళ్ళు పాపం చేస్తున్నాయి, మానవుడు పెదాలు పాపం చేస్తున్నాయి, మానవుడు కాళ్ళు పాపం చేస్తుంది, మానవుడి శరీరమే పాపం చేస్తుంది. మరి మానవుడు తలంపులే పాపం చేసేవి. మరి ఇలాంటి పాపపు జీవితాన్ని కలిగి ఉన్న మానవుణ్ణి రక్షించే విషయంలో దేవుని హస్తం ఎప్పుడు కొరచకాల, దేవుని హస్తం ఎప్పుడు కూడా కొరచకాల. అందుకే బైబిల్ అంటుంది, రక్షింపనేరుకున్నట్లు యెహోవా హస్తము కొరచకాల. ఒక మనుషుడు ఏ పాపంలో అయితే ఉంటున్నాడు, ఎలాంటి పాపం, తన దేహం ద్వారా చేస్తున్న ప్రతి పాపం నుండి రక్షించడం కొరకై దేవుని హస్తం కూడా కొరచకాలేదు. ఈ రోజు మానవుడు ఎలాంటి పాపం నుండి, ఎలాంటి పాపంలో జీవిస్తున్న మానవుడైనా సరే ఆ మానవుని రక్షించడానికి దేవుని కృప అన్నడూ కూడా కొరచకాదు. ఒక విషయం మనం గమనించినట్టయితే మన మధ్యలో ఎంతో మంది జాబ్ చేసేవాళ్ళు మన మధ్యలో ఎంతో మంది ఉంటూ వస్తున్నారు. వాళ్ళ యొక్క విధానం చూస్తున్నారు, చాలా మంది జాబ్ చేస్తూ ఉంటారు కదా. ఒక నెలకి 25 రోజులు జాబ్ చేస్తే ఈ 25 రోజులు జాబ్ చేసిన తర్వాత 25 రోజులు జాబ్ చేసిన తర్వాత మనం 25 జాబ్లో కంటిన్యూగా కంప్లీట్ చేసిన తర్వాత ఆ యొక్క 25 రోజులు కంప్లీట్ అయిపోయిన తర్వాత నీకు 20 రోజులకే శాలరీ ఇస్తానంటారా? లేదా 2-3 రోజులు తక్కువ చేసేస్తానంటారా? లేదా 2 రోజులు తక్కువ చేసేస్తానంటారా? అనరు. ఎందుకని? ఎంతైతే మనం జాబ్ చేస్తూ వచ్చామో, ఎన్ని రోజులైతే జాబ్ చేస్తూ వచ్చామో అన్ని రోజులకే మనకు జీతం ఇవ్వబడుతుంది తప్పక ఓ రోజు తక్కువ చేసి నువ్వు ఇట్లా 25 డేస్కి 25 డేస్ చేసావు కదా, ఇదిగో 2 రోజులు తగ్గించేస్తానని అనరు. ఎందుకంటే నువ్వు ఎంత చేసావో అంతవరకు నీకు జీతం ఇవ్వబడుతూ వస్తాను. పని చేస్తే ఎవరైనా 25 రోజులు పని చేసావు కదా అని ఆపేస్తారా? 25 పని చేసావు కదా అని చెప్పని ఓ రోజు 2 రోజులు ఆపేసి మిగతా శాలరీ వేస్తారా? ఏరు. 25 రోజులు పని చేస్తే 25 రోజులకి వేస్తారు కదా శాలరీ. ఓ రోజు 2 రోజులు ఆపుకుంటారా? ఆపుకోరు. ఎందుకు ఆపుకోరు? నువ్వు ఏదైతే పని చేసావో ఆ పనికి నువ్వు ఆ జీతం పుచ్చుకోవడం యోగ్యుడు కాబట్టి నువ్వు చేసిన 25 రోజులకి 25 రోజులు శాలరీ వేసేస్తారు. 2-3 రోజులు ఆపరు. ఎందుకు ఆపరు అంటే నువ్వు కరెక్ట్గా పని చేసేది కాబట్టి నీకు ఇచ్చేస్తారు. నేను ఏమంటానంటే మానవుడు చేసిన ప్రతి పాపాన్ని కూడా అట్లాగే జీతం ఉంది. నువ్వు ఎన్ని పాపాలు చేస్తావో అన్ని పాపాలకు జీతం ఉంది ఖచ్చితంగా. దాన్ని బట్టి తీర్పు ఉంది మానవుడి జీవితంలో. చేసే ప్రతి పాపం కూడా విడిచిపెట్టబడదు. ఎన్ని పాపాలు చేస్తామో, ఎన్ని పాపాల్లో కూలిపోతున్నామో, ఎన్ని పాపాలు కొనసాగుతూ వస్తున్నామో, ఎన్ని పాపాల్లో మనం నివసిస్తూ వస్తున్నామో ప్రతి పాపం కూడా లెక్క ఉంది దేవుని దగ్గర. ఏది మిస్ అవ్వదు. ప్రతి పాపం కూడా లెక్కలో ఉంది. మనం చేసే ప్రతి పాపం దేవుని దగ్గర లెక్కించబడుతుంది. అయితే ఇక్కడ గమనించాల్సింది, నేను అందుకే అని చెబుతుంది, జాబ్ హోల్డర్స్ ఉంటారు, మీకు అర్థమైపోయింది. 25 డేస్ మీరు డ్యూటీ చేస్తే 25 డేస్కి శాలరీ వచ్చింది. అంటే నువ్వు ఎంత చేసావో అంత శాలరీ తీసుకుంటావు. మానవుడు ఎంత పాపం చేస్తున్నాడో అంత పాపానికి తగిన పరిహారం మానవుడి జీవితంలో నష్టం వస్తుంది. అయితే ఆ నష్టము, ఆ పాపం నుండి తీసివేయటానికి దేవుని హస్తం ఎప్పుడు కొరచగాల. దేవుని హస్తం ఎప్పుడు కూడా కొరచకాల. మానవుడి జీవితంలో వస్తున్న ప్రతి పాపంలో నుండి రక్షించే విషయంలో దేవుని హస్తం ఎప్పుడు కొరచకాల. నువ్వెంత ఘోరమైన పాపాత్మ, పాట కూడా ఉంది, ఎంత ఘోర పాపాత్ముడివైన రారా ప్రభు నిన్ను శుద్ధునిగా చేస్తాడు, పరిశుద్ధుడిగా చేస్తాడు. ఎంత ఘోర పాపాత్ముడైనా. ఒక మాట చెప్పి నేను ఈ విషయాన్ని ముగించడానికి ప్రయత్నం చేస్తా. ఒకే ఒక మాట. అది తమిళనాడు రాష్ట్రం. ఆ రాష్ట్రంలో
ఒక వ్యక్తి భయంకరమైన స్థితిలో ఉండేవాడు. ఆ వ్యక్తి ఎలాంటి వాడంటే, ఆ వ్యక్తి పేరు మన మర్చిపోయా, తిమోతికి చెబుతూ వచ్చాడు. ఆయన ఒక వ్యక్తిని చంపి ఆయన పేగులు తీసుకుని భార్య దగ్గరికి వెళ్ళి, ఇదిగో ఈ నీ భర్త పేగులు అని చెప్పని పేగులు గుండెని తీసుకెళ్ళి చూపించాడట. భార్య దగ్గరికి వెళ్ళి ఏమన్నాడు, ఆ చంపేశాడు కదా, ఎవరైతే చచ్చిపోయాడో ఆ చచ్చిపోయినటువంటి భార్య దగ్గరికి చంపేసిన ఆయన వెళ్ళి ఆ గుండె ఆ పేగులు తీసుకెళ్ళి చూపించి, ఇదిగో ఇది నీ భర్త గుండె, నీ భర్త పేగులు ఇవి, నేను నీ భర్తను చంపేశానని చెప్పాడట. ఎంత ఘోరమైన పాపాత్ముడో చూడండి, ఎంత ఘోర పాపాత్ముడు. ఓ సమయం వచ్చింది, ఓ రోజు దేవుని వాక్యం మాట్లాడింది. అనుకోని రీతిలో తన చెవుల్లోకి, తన హృదయంలోకి దేవుని వాక్యం వచ్చింది. పట్టుబడిపోయాడు. ఇప్పుడు దేవుని దగ్గరకు వచ్చి అన్నాడు, అయ్యా నేను ఘోరమైన పాపాత్ముడిని, ఒక వ్యక్తిని చంపి అతని దేహంలో ఉన్న పేగులు గుండెని తీసుకెళ్ళి భార్యకు చూపించి, తన భార్య చూపించమ్మ నీ భర్తను చంపానని చెప్పిన వాడు నేనే, ఇంత ఘోరమైన పాపాత్మును క్షమిస్తావంటే ఎంత ఘోర పాపాత్ముడు నేను క్షమించును, రారా దేవుని దగ్గరికి అని పాట కూడా పాడుకుంటూ వస్తాం. చాలా ఘోర పాపాత్ముడు. ఆయన రాగానే ఆయన యేసుప్రభు దగ్గరికి వచ్చి, యేసుప్రభు నేను ఈ పాపం చేశాను, నేను ఒప్పుకోగానే ఏ పాపం చేశాడో, ఏ పాపం అయితే కూలిపోతూ వస్తున్నాడో, ఏ పాపం అయితే ఆయన జీవిస్తూ వచ్చాడో ఆ పాపాన్ని యేసుప్రభు చూపించినప్పుడు, ప్రభు దగ్గరికి వచ్చి తన పాపాన్ని ఒప్పుకున్నప్పుడు తనలో ఉన్న బాధంతా కూడా దొర్లించబడింది. ఏమైందండి? తనలో ఉన్న బాధంతా కూడా దొర్లించబడింది. నేను పాపిని, నేను పాపం చేశాను, ఒక వ్యక్తిని నరహత్య చేశాను అన్నటువంటి పాపం ఏదైతే ఉందో, ఆ యొక్క బాధ ఏదైతే ఉందో, ఏ పాపం అయితే తను కూరుకుంటూ వచ్చాడో ఆ పాపం అంతా దొర్లించబడింది. మానవుడు చేసిన ప్రతి పాపాల నిమిత్తమై పరిహారంగా, మానవుడి పాపాన్ని పరిహారం చేయడం కొరకై యేసు ప్రభువారు కలువరిశిల్లో ప్రాణం పెట్టిన వాడుగా ఉన్నాడు. ఆయన కలువరిశిల్లో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేటం ద్వారా ఆయన హస్తంలో గాయములు పొందిన హస్తంలో నుండి వచ్చిన కార్చబడిన రక్తము ద్వారా మానవులమైన మన జీవితాల్లో ఉన్న ప్రతి పాపాన్ని ఏం చేస్తున్నాడు? ఆయన కడిగేస్తున్నాడు. అందుకే మానవుడు చేసిన ప్రతి పాపం నుండి మానవుని రక్షించే విషయంలో దేవుని హస్తం కూర్చగాల. ఈరోజు నువ్వు ఎలాంటి పాపం చేసినా, తల్లిదండ్రులు తెలుసుకున్న పిల్లలు తెలుసుకున్న తల్లిదండ్రులు, బంధువులకి, స్నేహితులకి, ఇరుగు పొరుగు వారికి ఎవరికి తెలియకుండా నువ్వు ఎన్ని పాపాలు చేశాడు కూర్చుండా, నీ ప్రతి పాపమును క్షమించడానికి ఆయన హస్తం నీకు సమీపంగా ఉంది. నువ్వు చేసిన ప్రతి పాపం నుండి నిన్ను రక్షించడానికి ఆయన హస్తం కొరచ కాకుండా నీకు సమీపంగా ఉంది. నేనంట, పాపం చేసిన వాడికి ఎవడైనా చేయొచ్చు, నువ్వు రాయ్యా నా ఇంట్లో కూర్చోమని అంటాడు ఎవరైనా? ఒక వ్యక్తి పాపం చేశాడంటే పాపం చేసిన వాడిని తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టుకుంటామా? కానీ దేవుడు పెట్టుకుంటాడు. ఏంటి తెలుసా? పాపం చేసినటువంటి వ్యక్తి తనకు చేయిచ్చి, దేవుడు ఎవరైతే పాపం చేశాడో ఆ వ్యక్తి తన చేయిచ్చి తనలో ఉన్న పాపాన్ని తీసివేసి తను రక్షించి తన పరలోక రాజ్యంలోనికి వారసుడిగా చేస్తున్నాడు దేవుడు. ఒక పాపాత్ముడికి మానవుడు చేయవరు, కానీ దేవుడు ఒక పాపాత్ముడికి తన చేతినిచ్చి ఆ పాపంలో ఉండవాడిని తన పాపాన్ని తీసివేసి ఆ పాపంలో ఉండేవాడి పాపం నుంచి అతనికి విడుదలిచ్చి అతను రక్షించి పరలోక రాజ్యంలో కూర్చోబెడుతున్నాడు. ఇది దేవుని నిత్యమైన ప్రణాళిక. ఎంత గొప్ప ఆలోచన చూడండి. అందుకే పాపంలో ఉన్న మానవుని రక్షించే విషయంలో దేవుని హస్తం కూర్చకాల. ఈరోజు నువ్వు ఇక్కడ కూర్చొని నీవు ఎలాంటి పాపం ఉండా నిన్ను రక్షించే విషయంలో మహోన్నతుడైన దేవుని హస్తం కూర్చ కాదు. ఆయన కలువరిశిల్లో కాల్చిన రక్తం ద్వారా, ఆయన దేహంలో దున్నబడటం ద్వారా, ఆయన చేతుల్లో పొందిన గాయంలో ఉండి వచ్చిన రక్తం ద్వారా నిన్ను ఎంత పాపంలో ఉండ నేను మనల్ని రక్షించే విషయంలో దేవుని హస్తం కూర్చగాట్లా. మనం చేయాల్సింది ఒకటే, యేసుప్రభా నేను పాపిని, నా పాపాలు క్షమించి నీ రక్తం ద్వారా కడిగి నీ యొక్క చేతి ద్వారా ప్రభు రక్షించలేరుకుంటే యెహోవా హస్తం కూర్చగాల, నన్ను సమృద్ధిగా రక్షించు ప్రభు అంటే మన పాపం నుండి ప్రభు రక్షించేవాడు ఉన్నాడు. ఇది ఎన్నమాట? 5. ముగిద్దామా మరి? రండి, 2 మాటలు చదువుకుని ముగిద్దాం. రండి కొద్దిగా చూసి రండి. 6వ మాట, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. త్వరగా ముగిచ్చేస్తున్నాను, ఇంకా ఒక 5 నిమిషాలు. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. రికార్డింగ్ అవుతుంది చూడండి. చాలు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న 6వ మాట, రక్షింపనేరకున్నట్లు యెహోవా హస్తం కొరచగాట్ల. సో ఏ విషయంలో ఆయన హస్తం కొరచగాకుండా రక్షిస్తుందంటే 6వ విషయం నేను చెప్తున్నా, రాబోతున్న ఉగ్రత నుండి. దేని నుండి అండి? రాబోతున్న ఉగ్రత నుండి తప్పించి రక్షించే విషయంలో దేవుని హస్తం కొరచగాట్ల. ఇప్పుడు మానవుడికి అర్థం కాని విషయం ఏంటంటే, ఒక 2 నిమిషాల్లో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసి నేను ముగిస్తా. చూడండి, ఈ లోకం అంతం అవుతుంది అని అంటే ఎవరైనా నమ్ముతాడా? నమ్మరు. ఎందుకంటే ఇన్ని మేడల్లో కట్టుకుంటుంటే, ఒకప్పుడు నర్సాపూర్లో ఈ ప్రాంతంలో సీనన్న చెప్పేవాడు,
అన్న మా నాయన్ని చాలా మంది కొనుక్కున్నారు అన్న, ఇక్కడ స్థలం కొనమంటే మా నాయన కొనలేదు, అందుకే నేను ఇప్పుడు పేదవాడుగా ఉంటాను అంటున్నాడు. అదే ఈ స్థలాలు కొంటే ధనవంతుడు కూడా. ఇప్పుడు ఈ స్థలాల్లో ఏం జరుగుతుంది? ఇప్పుడు డబ్బు పెరిగిపోయింది, ఈ స్థలాన్ని బట్టి ఫ్లాట్లు ఎక్కువైపోయినాయి, రెండు మూడు కాకపోతే 5-6 అంతస్తులు బిల్డింగ్లు వచ్చేస్తున్నాయి. అక్కడ ఏం జరుగుతూ వచ్చింది? అభివృద్ధి జరిగేటప్పుడు అంతం ఎప్పుడు వచ్చింది అంటాం మనం అనే మాట ఏంటి? ఇక్కడ అభివృద్ధి జరుగుతున్నప్పుడు అంతం ఎందుకు వచ్చింది? కానీ బైబిల్ ఏమంటుందంటే ఈ ఆకాశం ఈ భూమి గతించిపోతుందంట, ఇవి అంతమైపోతున్నాయి, ఇవి లేవు, ఇవి ముగించబడుతున్నాయి. ఇప్పుడు మనం చూసే ఆకాశము, మన కింద ఉన్నటువంటి భూమి, ఇదంతా కూడా దేవుడు వేండ్రూమ్ వలె ఆయన భయంకరమైన తీర్పుని తీసుకొచ్చి ఈ భూమిని ఆకాశాన్ని కూడా నశింపజేయపోతున్నాడు, లయమైపోతున్నాయి ఇవి కూడా. అదే ఈ ఉగ్రతలో మనం ఉండకూడదని, ఈ ఉగ్రతలో నుండి మనల్ని రక్షించడానికి, ఉగ్రత మన మీద రాకుండా కాపాడబట్టడానికి, మనల్ని రక్షించడానికి దేవుని హస్తం సిద్ధంగా ఉంది. దేవుని హస్తం సిద్ధంగా ఉంది. అదే రాబోతూ వచ్చింది. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రికలో చూసినట్టయితే, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో చూసినట్టయితే, ఇంకా కావాలంటే లూకా సువార్త 3వ అధ్యాయం 7వ వచనంలో కూడా ఒక మాట ఉంది. లూకా సువార్త 3:7 చదవండి. తర్వాత రోమపత్రిక అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం కూడా చదవండి. లూకా సువార్త 3:7, రోమపత్రిక 5:9 ముగిస్తున్నా, త్వరగా చదవాలి. లూకా సువార్త 3వ అధ్యాయం 7వ వచనం ఏముందమ్మాడా? చదువమ్మా, ఉందా లేదా వచనం? అతడు తన చేత బాప్తిసం పొందవచ్చిన సమస్త జనుల సమూహములను చూసి, సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుండి తప్పించుకునేటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? చాలమ్మా, ఇదేమంటున్నారండి? సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుండి తప్పించుకునేటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు అంటే ఉగ్రత రాబోతుంది భూమి మీదకి, ఒక ఉగ్రత భూమి మీదకి రాబోతుంది, దాన్ని నుంచి తప్పించుకోవాలి అని దేవుని వాక్యం అంటుంది. ఇంకేం రాయబడుతూ వచ్చింది? ఎలా తప్పించబడతామంటే చూడండి, ఉగ్రత అన్నది ఉందన్నది అయితే అది వాస్తవం, అది ఖచ్చితంగా ఉగ్రత అన్నది ఉంది. ఆ విషయంలో మనం రోమపత్రిక 2:5 మనం చూస్తున్నాం, దేవుని ఉగ్రత అయితే వస్తుంది. అది ఆ ఉగ్రత గురించి మా లూకా సువార్త 3:7 కానీ మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనంలో కూడా చూడగా అక్కడ రాయబడుతూ వచ్చింది. రాబోతున్న ఉగ్రత అన్నది ఉంది, అది రాబోతుంది అన్న విషయం లూకా సువార్త 3:7లో, మత్తయి సువార్త 3:7లో ఉగ్రత ఉందన్నదేం రోమపత్రికలో ఉంది 2:5లో ఉగ్రత ఉందని. మత్తయి సువార్త 3:7లో కానీ లూకా సువార్త 3:7లో కానీ ఉగ్రత అనేది రాబోతుంది అన్నది తెలియపరచబడుతుంది. సరే, ఉందన్నది రోమపత్రికలో ఉంది, రాబోతున్నది అన్నదేమో మత్తయి సువార్త లూకా సువార్త ఉంది. మరి రాబోతున్న ఉగ్రతని తప్పించబడేది ఎక్కడ ఉంది? రోమపత్రిక 5వ అధ్యాయం 9వ వచనం రాయబడుతూ వచ్చింది. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5:9 కాబట్టి ఆయన రక్తం వల్ల ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి మనం తప్పించబడుతున్నాం. ఇప్పుడు అర్థమవుతుందండి, ఉగ్రత ఉందని రోమపత్రికలో రాయబడుతూ వచ్చింది 2వ అధ్యాయంలో. అది త్వరగా రాబోతుంది అన్నది మత్తయి సువార్త 3:7 లూకా 3:7లో చెప్తుంది. ఆ ఉగ్రత ఉంది, ఆ ఉగ్రత రాబోతుంది, దాని నుండి తప్పించబడాలంటే రోమపత్రిక 5:9లో ఉంది, యేసు ప్రభు రక్తం ద్వారా మనం రాబోతున్న ఉగ్రత నుండి తప్పించబడుతున్నాం. అంటే మనం ఒక ఉగ్రత నుండి తప్పించబడాలంటే, రాబోతున్న ఉగ్రత నుండి మనం తప్పించబడాలంటే యేసు ప్రభు రక్తమే మనకి సమీపం, ఇంకో మార్గం లేదు, ఇంకొక అవకాశం లేదు. ఉగ్రత ఉందని బైబిల్ అంటుంది, అది త్వరగా రాబోతుంది అన్నది బైబిల్ చెబుతుంది. ఆ రాబోతున్న ఉగ్రత నుంచి తప్పించే మార్గం కూడా ప్రభు రక్తం ద్వారా కూడా బైబిల్ చెబుతుంది, తప్పించబడే మార్గం కూడా. సో ఇప్పుడు గమనించాల్సిన కూడా ఏంటంటే, ఉగ్రత ఉంది కాబట్టి ఆ ఉగ్రతలో మనం కూలిపోకుండా, రాబోతున్న భయంకరమైన ఉగ్రతలో, ఈ భూమి మీదకి రాబోతున్న భయంకరమైన ఉగ్రతలో మనం కాలిపోకుండా, నశించిపోకుండా రక్షించడానికి దేవుని హస్తం కూర్చకాల. బైబిల్ మరలా చెబుతుంది, ఉగ్రత ఉంది, అది రాబోతుంది, దాని నుండి తప్పించుకునే మార్గం కూడా యేసు ప్రభు రక్తమైన బైబిల్ చెబుతుంది. అయితే మనల్ని రక్షించే విషయంలో దేవుని హస్తం కూర్చకాలి. అందుకే దేవుడు తన కుమారుడైన యేసు ప్రభువుని కలవరిశిల బలిదానం చేశాడు. యేసు ప్రభువు చేతుల్లో నుండి కారిన రక్తము ద్వారా, ఆ రక్తపు బొట్టుల ద్వారా రాబోతున్న ఉగ్రత నుండి మనల్ని దేవుడు తప్పిస్తున్నాడు. భయంకరమైన ఉగ్రత. ఒక 2 మాటలు చెబుతూ చూడండి. ఆ దినముల్లో ఆ ఉగ్రత భూమి మీదకి వచ్చినప్పుడు ప్రజలు రొమ్ము కొట్టుకుని ఏడుస్తారంట. ఆ రోజు ఆ సేవకుడు, ఆ రోజు ఆ వ్యక్తి మాటలు చెప్పినప్పుడు నేను ఎందుకు పెడచేమని పెట్టానని, ఎందుకు ఆయన నమ్మలేదో, ఎందుకని గ్రహించలేకపోయానని ఇంకేం చేస్తారు? పర్వతాల దగ్గరికి వెళ్తున్నారంట. ఆ ఉగ్రత వచ్చినప్పుడు బైబిల్ రాయబడుతూ వచ్చింది, పర్వతముల దగ్గరికి వెళ్ళి, ఓ పర్వతములారా మమ్మల్ని మరుగు చేయండి, మహోన్నత దేవుని యొక్క గొర్రెపిల్ల యొక్క ఉగ్రత రాబోతుంది, ఉగ్రత వచ్చింది, ప్రకటన రాయబడుతూ వచ్చింది, మమ్మల్ని కాపాడండి అని పర్వతాలు కొండల దగ్గరికి వెళ్ళి అడుగుతారంట. ఎక్కడికి వెళ్ళండి? కొండల దగ్గరికి వెళ్ళి అడుగుతారంట, మమ్మల్ని మరుగు చేయండి, మమ్మల్ని కాపాడండి దేవుని ఉగ్రత నుంచి. అంటే కొండలను సృష్టించిన వాడే దేవుడు అయినప్పుడు కొండలు దేవుని ఆజ్ఞ లేని లోపలికి రానిస్తాయా? నువ్వు కొండల దగ్గరికి వెళ్ళి కాపాడాలన్నా లేదు. సదొమ గొమొర్రా పట్టణం అని ఉంది,
ఆ పట్టణం ఘోరమైన పాపం చేసిన వారు ఉంటారు. దేవుని ఉగ్రత ఆ పట్టణం మీదకి వచ్చింది. ఆ పట్టణంలో మనుషులు పాపం చేస్తే కొంతమంది ఇంట్లో గృహాల్లో ఉండొచ్చు, కానీ ఇప్పటికీ ఆ పట్టణంలో పచ్చగరికైనా మనం లేదు. ఆ ఊర్లో ఉండే ఇల్లు కానీ, ఆ ఊర్లో ఉండే స్థలాలు కానీ, ఆ ఊర్లో ఉండే పశువులు మనుషులు కూడా దేవుని ఉగ్రత ఆగుతాయి. ఇప్పటికీ ఒక ఇల్లు లేదు, ఇప్పటికీ ఒక పచ్చగరికి లేదు, ఇప్పటికీ ఒక పశువు కూడా అక్కడ పట్టుకోండి అయిపోయింది. ఎందుకని అంటే ఇంటిలో ఉన్నది మాత్రం తప్పించబడతాను అనుకుంటున్నారేమో, ఇంటి మీద కూడా దేవుని ఉగ్రత వస్తుంది. ఇల్లే కాలిపోయి ధ్వంసమైపోతుంది. అంత భయంకరమైన ఉగ్రత భూమి మీదకి రాబోతుంది. ఎవడు ఏ సర్వశరీరుడు తప్పించుకునే అవకాశం లేదు, ఏ మానవుడు తప్పించుకునే అవకాశం లేదు, ఏ మానవుడు ఇంకో మానవుడు తప్పించే అవకాశం కూడా లేదు. తనను తాను తప్పించుకోవడానికి అవకాశం లేనప్పుడు ఇంకోని ఎక్కడి నుంచి తప్పిస్తాడు? కానీ యేసు ప్రభు రక్తం ద్వారా ఆ మార్గం ఉంది, మనకి తప్పించబడే మార్గం. అందుకే రక్షింపనేరుకున్నట్లు యెహోవా హస్తం కొరచకాల, ఆయన తన హస్తంలో నుండి కార్చిన రక్తము ద్వారా మనల్ని రాబోతున్న భూమి మీదకి రాబోతున్న భయంకరమైన ఉగ్రత నుండి తప్పించడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు నమ్మినా నమ్మపోయినాడు కూర్చున్న మీరు, ఉగ్రత అయితే రాబోతుంది. ఇది అంత్యకాలం, ఇది ముగింపు దినాలు. దేవుని ఉగ్రత సమీపంగా ఉండబోతుంది. భయంకరమైన దేవుని ఉగ్రత రాబోతున్న దినాలు అవి. ఏ సర్వశరీరుడు ఏ మానవుడు తప్పించుకోలేడంట. ఏ మానవుడు తప్పించుకోలేడు. ధనవంతుడు తప్పించుకోలేడు, ఐశ్వర్యంతో తప్పించుకోలేడు, అందచందాలు కలిగిన వాడు తప్పించుకోలేడు, దరిద్రుడు తప్పించుకోలేడు, పేదవాడు తప్పించుకోలేడు, ఐశ్వర్యవంతుడు ధనవంతుడు ఎవడో కూడా తప్పించుకోలేడు. ఎందుకంటే రాబోతున్నది దేవుని ఉగ్రత. నిన్ను నన్ను సృష్టించిన వాడి ఉగ్రత, నిన్ను నన్ను నిర్మించిన వాడే ఆ ఉగ్రత పంపిస్తున్నాడు. అయితే ఆ ఉగ్రత నుండి తప్పించుకోవడానికి, ఆ ఉగ్రత నుండి మనల్ని రక్షించడానికి దేవుని హస్తం ఎప్పుడు కొరచకాల. నువ్వు గమనించు, ఈరోజు ఆలోచించేయి. ఉగ్రత ప్రళయం వల్లే రాబోతుంది మన దగ్గరికి ప్రళయం వల్లే రాబోతుంది. ఆ ఉగ్రత నుంచి తప్పించేవాడు అంటే ఎవడు లేడు నీకు. ఒక్క దేవుని యొక్క రక్షింపనేరుకున్నట్టు కొరచకానటువంటి దేవుని హస్తం తప్పగా ఎవ్వరూ కూడా అవకాశం లేదు. అందుకే బైబిల్ అంటుంది, నేను నా జీవితాల్లో నమ్మా, రాబోతున్న ఉగ్రత నుంచి తప్పించబడాలంటే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు యొక్క రక్తమే మార్గం. ఆ రక్తం లేకపోతే ఏ మానవుడు కూడా ఆ ఉగ్రతను తప్పించబడలేడు. నేను తప్పించబడలేను, ఆ మూటికి నేను తప్పించబడలేదు కదా, తప్పించబడలేనని నేను గ్రహించా. ప్రభా నీ రక్తంతో కడగాని 2011 డిసెంబర్ 18న నేను ప్రభువుని అడుగుతూ వచ్చా. ఆయన తన స్వరక్తం ద్వారా నాలో ఉండ ఆ ఉగ్రతకు రావడానికి కారణమైన జీవితాన్ని కడిగి ఆయన హస్తంతో నన్ను రక్షించాడు, ఆ ఉగ్రత నుండి తప్పించాడు. నేను యవనస్తుడిని, యవన ప్రాయంలో ఉండా. ఒక మనుషుడికి, యవనస్తుడికి ఎన్ని కోరికలు ఉంటాయి, ఎన్ని ఆశలు ఉంటాయి ఉండవా? డబ్బు సంపాదించుకోవాలి, ఆస్తులు సంపాదించుకోవాలి, బంగ్లాలు కట్టుకోవాలి, ఇల్లు కట్టుకోవాలి, ఇంకోటి చేయాలని ఎన్ని కోరికలు ఉంటాయి. కానీ 2012 నుండి అవన్నీ చంపుకుంటూ వచ్చా. ఎందుకు? రాబోతున్న ఉగ్రత నుండి దేవుడు నన్ను రక్షించినప్పుడు నేను అవన్నీ నాకు అవసరంలా. వాటి నుండి చంపుకోబడి ఇప్పుడు అనేకుల్ని రాబోతున్న ఉగ్రత నుండి తప్పించడం కొరకై దేవుడు నన్ను ఒక పాత్రగా వాడుకుంటూ వస్తున్నాడు. నేనేమంటానంటే, ఒక యవనస్తున్నే, నాకు ఎన్ని ఆశలు కోరికలు ఉండవు. ఇప్పుడు కుర్చీలో కూర్చుని వెంకటన్ లాంటి వాళ్ళు, లేకపోతే వెనకున్నటువంటి కాలేబన్ లాంటి వాళ్ళు అంటే వయసు అయిపోయింది అనుకోవచ్చు. ఇంకా వెనకాల శామన్ లాంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళు వయసు అయిపోయిన వాళ్ళు అనుకోవచ్చు. కానీ నేను చెప్పండి, నేను ఎలాంటి వాడిని? వాళ్ళ ఎంటికలు చూస్తే, వాళ్ళ పక్క నుంచి ఉంటే వాళ్ళ తల వెంట్రుకలు చూడగా తెల్లగా ఉంటాయి, మీసాలే తెలిపోయిపోయినాయి. నేను చూడగా యవనొస్తుండే, అతి ఎంటికలు రాలిపోయినలేండి అధికంగా ఆలోచించడం ద్వారా. ఇప్పుడు యవనొస్తుండే కదా, మరి నేను ఎందుకు అన్నిటిని చంపుకుని దేవుని కొరకు వాడబడుతున్నానంటే, రాబోతున్న ఉగ్రత నుండి దేవుడు నన్ను తప్పించాడు. అదే రీతిలో నన్ను తప్పించిన దేవుడు ఇంక అనేకులు తప్పించాలని, అనేకులు రాబోతున్న ఉగ్రత నుంచి తప్పించబడాలని దేవుడు నన్ను వాడుకుంటున్నాను. నేను కూడా దేవుని కొరకై జీవిస్తూ వస్తున్నా. నేనేమంటానంటే, ఒక యవనస్తుడైన నేనే ఎంతో ఆశలు కోరికలు ఉన్న వాటిని చంపుకుని రాబోతున్న ఉగ్రత నుండి దేవుడు నన్ను కాపాడాడు, ఇతరులను కాపాడాలన్న ఆశ కోరికతో ముందరకు వచ్చినప్పుడు దేవుడు నిన్ను రక్షించడానికి సిద్ధంగా లేడా? వెనకడుగేస్తాడా? అందుకే బైబిల్ అంటుంది, రక్షింపనేరుకున్నట్లు యెహోవా హస్తం ఎప్పుడు కొరచ కాదు, ఆయన హస్తం ఎప్పుడు కొరచ కాదు. మానవుని దేవుని ఉగ్రతల నుంచి తప్పించడం కొరకే దేవుని హస్తం ఎప్పుడు కొరచ కాదు. నేను ఒక మాట చెప్పి ముగిస్తా చూడండి. లోతు అనే వ్యక్తి ఉన్నాడు. సొదొమ గొమొర్రా పట్టణం పైన దేవుని ఉగ్రత వస్తుంది. లోతు కుటుంబాన్ని దేవుని ఉగ్రత సొదొమ గొమొర్రా పట్టణంలో వచ్చినప్పుడు, ఆ ప్రాంతంలో మంచుతో కమ్ముకున్నప్పుడు, ఒకళ్ళొకడు కనుగొనలేనటువంటి మంచు వచ్చింది. అంత భయంకరమైన స్థితి వచ్చింది. కానీ దేవుడు ఏం చేశాడు? లోతుని వారందరిని కూడా బయటికి తీసుకొచ్చాడు. అంటే ఆ ప్రాంతంలో మంచు కప్పు కానీ, లేదా ఆ ప్రాంతంలో పొగ లాంటిది వచ్చినా మనుషులు చూసుకోలేని స్థితిలో ఉండ దేవుడు ఏం చేశాడండి? అలాంటి ఉగ్రత పరిస్థితిలో ఉన్నట్టు కూడా లోతుని బయటికి తీసుకొచ్చాడు దేవుడు. అది రక్షింపనేరుకున్నట్లు దేవుని హస్తం ఎప్పుడు కొరచకాల. నువ్వు ఎలాంటి ఉగ్రతకు పాత్రురాలువైనా, ఎలాంటి ఉగ్రతకు నువ్వు సమీపిస్తున్నా, ఎటువంటి ఉగ్రతలోకి నువ్వు వెళ్తున్నా, నీ బలహీనతలు, అవిధేయతలు, పొరపాట్లు, జీవితంలో ఉన్న పాపాలను బట్టి, లోకాశలు, శరీరాశలను బట్టి నువ్వు ఎంత భయంకరమైన రీతిలో
నువ్వు ఉగ్రతకి వెళ్తున్నా, ఆ ఉగ్రతలో నుండి ఆ ఉగ్రతను తప్పించి నేను రక్షించే బాధ్యత దేవుని తప్పకి ఎవరికి లేదు. అది నిన్ను సృష్టించిన దేవుని తప్పక మరొకరికి లేదు. ఈరోజు నువ్వు గమనించాల్సిన కోణం, ఆయన రాబోతున్న ఉగ్రత నుండి నిన్ను తప్పించడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు చేయాల్సింది ఒకటే, ఏం చేయవసరం, ఆస్తులు ఐశ్వర్యాలు కాదు. యేసు ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించి నా జీవితాన్ని మార్చి రాబోతున్న ఉగ్రత నుండి కాపాడటం కొరకై నీ రక్తం కార్చిన రక్తంతో నన్ను కడిగి రాబోతున్న ఉగ్రత నుండి నన్ను తప్పించు ప్రభా. రక్షింపనేరకుండా నీ హస్తం కురచగలదు కదా, కురచకాని నీ హస్తం ద్వారా రాబోతున్నటువంటి భయంకరమైనటువంటి ఆ ఉగ్రత నుండి నన్ను తప్పించు ప్రభు అంటే, ప్రభు రక్తం ద్వారా నిన్ను కడిగి దేవుడు రాబోతున్న ఉగ్రత నుండి తన స్వహస్తం ద్వారా నిన్ను రక్షించేవాడు ఉంటాడు. ఇది ఎన్నో మాట? 6. 7వ మాట చూద్దామండి. 7వ విషయాన్ని చూసినట్లయితే యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. యాకోబు పత్రిక 4:4 తొందరగా చదవండి. పెద్దగా చదవండి అక్క. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. కాబట్టి ఏమని రాయబడుతూ వచ్చిందండి? అసలు మొదట్లో ఏమంటున్నాడు? వ్యభిచారులారా, ఈ లోక స్నేహం దేవునితో వైరమని మీరు ఎరుగరా. ఏమని చెబుతున్నాడండి? ఈ లోక స్నేహం దేవునితో వైరమని మీరు ఎరుగరా. కాబట్టి ఈ లోక స్నేహంతో ఈ లోక స్నేహం దేవునితో వైరం మీరు ఎరుగరా. కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహం చేయకూడనో వాడు దేవునికి. ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే 5వ మాట, కాబట్టి 7వ మాట, గతించిపోతున్న లోకంతో స్నేహం చేసిన మనల్ని గతించిపోకుండా మన జీవితాన్ని రక్షించడానికి ఆయన యొక్క హస్తము ఎప్పుడూ కురచకాల. ఈ లోకం ఎలాంటిదండి? అక్కడే రాయబడుతూ వచ్చింది. ఏమంటుంది ఈ లోకం గురించి? మళ్ళీ చదవక్క. చాలు అక్క. కాబట్టి ఏమంటుందండి? ఈ లోకంతో స్నేహం చేసేవానికి లోకములో నుండి రక్షించడానికి కొరకై దేవుని హస్తం కురచకాల. ఈ లోకం ఏంటి? కొన్ని మాటలు మీరు చెప్పేసండి, ముగిచ్చేద్దాం. లోకం ఏంటి చెప్పండి. మీరు చెప్పండి అంటే ఎక్కడికొచ్చి వాక్యం చెప్పను కాదు, మీకు తెలిసింది చెప్పండి. లోకం అంటే, ఈ లోకం అంటే ఎలాంటిది? కొన్ని విషయాలు చెప్పేసండి, మీకు తెలిసినవి చెప్పండి. పోని ఈ లోకం అంటే ఎలాంటిది? ఇంకా చెప్పండి. శరీరాశ, నేత్రాశ. ఈ లోకం ఓకే, శరీరాశ, నేత్రాశ. ఇంకా అది కూడా చెప్పేసండి. 3వది కూడా ఆ జీవుడు అంబపోట. ఇంకా నెక్స్ట్ చెప్పండి. ఇప్పుడు శరీరాశ, నేత్రాశ, జీవుడు అంబపోట. 4th పాయింట్ చెప్పండి. ఈ లోకం ఎలాంటిదో చెప్తే చాలు, దాంతో మనం స్నేహంగా ఉండడం లేదన్నది ఇప్పుడు బైబిల్ చెప్పింది. ఈ లోకం శరీరాశ, నేత్రాశ, జీవం కొరకు, అంటే శరీర కోరిక నెరవేర్చుకోవడానికి, చూపులు ఏదైతే చూస్తున్నామో దాని మీద ఆశ కలిగి దాన్ని కొనుక్కోవాలి, ఇంకోటి చేయాలని, ఎక్కువ కాలం జీవించాలన్నది జీవుడు అంబపోట. ఈ 3 పక్కన పెట్టేద్దాం. 4వ మాట, ఈ లోకం ఎలాంటిది చెప్పండి. ఈ లోకం ఎలాంటిది? రంగులమయమైంది, ఆకర్షించే, రంగులమయమైనది, ఆకర్షించేది ఈ లోకం. ఇంకా ఈ లోకం ఎలాంటిది చెప్పండి. రంగులమయము, ఆకర్షించేది. ఇప్పటికే 5 పాయింట్లు అయిపోయినాయి. ఇంకా ఈ లోకం చెప్పమేది? ఎవరు చెబుతున్నారు? మీరు అక్క? అరుణక్క చెబుతుంది. మాయలోకం. ఇంకా మాయ చూపించేది. ఇంకా ఈ లోకం ఎలాంటిది? నశింపజేసే లోకం. ఇంకా ఈ లోకం, ఇంకో లోకం ఎలాంటిది? గతించిపోయేది. ఇంక ఈ లోకం, మీరే 7 పాయింట్లు చెప్పేశారు, నేను చెప్పవసరం వర్తమానం. చెప్పండి. ఇంకా ఈ లోకం ఎలాంటిది? చూడండి, శరీరాశ, నేత్రాశ, జీవడంబపోట, రంగులమయమైనది, ఇంకోటి ఏందాక ఆకర్షించేది, ఇంకా మాయమైపోయేది, ఇంకా నశించిపోయేది. ఈ లోకంతో మనం స్నేహం చేస్తున్నామంటే ఈ ఎలాంటి లోకంతో స్నేహం చేస్తామో ఇప్పుడు మీరు చెప్పాలి. అది శరీరాశలతో కూడింది, అది నేత్రాశతో కూడింది, అది జీవడంబపోటతో కూడింది, రంగులమయమైంది, ఆకర్షించేది, ఇంకేంటాక మాయమైపోయేది, ఇంకా మాయమైపోయేది, మాయ చేసేది, ఇంకా నశింపజేసేది, ఇంకా 7. అదేనాక. సో అంటే ఇలాంటి లోకంతో మనం స్నేహం చేస్తున్నాం. ఇది దేవుని దృష్టిలో ఏంటి? దేవుని దృష్టిలో వైరం. అంటే ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, అసలు ఈ లోకం ఎలాంటిదంటే ఒక్క మాటలో చెప్పాలంటే నశించిపోయేది. ఎలాంటి లోకం అండి ఇది? నశించిపోయేది. అది నశించిపోతుంది, మనల్ని కూడా నశింపజేస్తుంది. అందుకే చూడండి, తాను జడ్డా కోత ఏం చేసిద్ది? బాగా చెప్పాలి. తాను జడ్డా కోత ఏం చేసిద్ది?
ఆ లోకం అంతే, తాను ఎటు చెడిపోయింది, తాను ఎటు నష్టపోతుంది, అందరూ కూడా చెడగొట్టేది, అందరూ కూడా నష్టపోయింది. సరే, అందరూ కూడా నష్టపరిచేటట్టు చూస్తుంది. అది ఒకటి చూడండి, ఎవడైనా సరే 100 మందిలో ఒకడు ఉన్నాడు అనుకో, వాడు పాపం చేశాడు అనుకో, నేను చేసిన పాపం నాతో ఎందుకు పోవాలా, ఇంకోని కూడా మళ్ళీ చక్క పెట్టుకుందాం అనుకుంటారు. అనుకోరా? ఒకడు వెళ్ళి దొంగతనం 100 రూపాయలు చేశాడు అనుకో, వాడికి ఏమనిపించింది, అరే వీడు ఉన్నాడు పక్కనోడు, నేను 100 రూపాయలు దొంగతనం చేశా, వీడిని కూడా నాతో పాటు తీసుకెళ్తే నాకు ఒకవేళ దొరికితే ఇద్దరం దొరుకుతాం, దొరకపోతే వాడు కూడా నాతో పాటు ఆ పాపంలో పాలు పంపుతాడు. అంటే ఇక్కడ అర్థం ఏంటండి, వీడు చెడ్డాడు ఇంకోటి కూడా చెడగొడుతున్నాడు. లోకం అంతే, లోకము తాను చెడిపోయింది, లోకము నిన్ను కూడా చెడగొడుతుంది. ఈ మాయ చేసే లోకం, చెడగొట్టే లోకం, ఈ లోకం ఎలాంటిదంటే నశించిపోబోతుంది. నశించే లోకములకు మనం స్నేహం చేసాం, మనం స్నేహం చేస్తున్నాం అనుకున్నాం. మనం ఎవరితో స్నేహం చేయాలా? బైబిల్లో చాలా విషయాలు మనకు జ్ఞానం కొరకే రాయబడుతూ వచ్చింది, బుద్ధి కలుగుట కొరకే. సో మానవుడు స్నేహం దేవుడితో ఉండాలి. అదే కదా ఆదికాండం 3లో చూస్తే ఆదాముతో దేవుడు ఏం చేస్తున్నాడు, స్నేహం కలిగి ఉంటున్నాడు. ఆదాము కూడా దేవునితో స్నేహం కలిగి ఉన్నాడు. కానీ ఆదాము ఎప్పుడైతే ఈ లోకంతో స్నేహం చేశాడో అప్పుడే పరవాసిని పాడపడేశాడు దేవుడు. అప్పుడే దరిద్రం పట్టింది ఆదాముకి. ఆ దరిద్రం మనందరికీ వస్తూ వచ్చింది. బైబిల్ చెబుతున్న మాట ఏంటండి, దేవునితో స్నేహం మంచిది, కానీ లోకంతో స్నేహం దేవునికి వైరం. దేవుని దృష్టిలో వైరం చేసిన వారు, వైరం కలిగిన వారు కదా, అంటే దేవునికి విరోధులుగుంటూ వస్తున్నాం. కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఈ లోకంతో మనం స్నేహం చేసి ఈ లోకంలో కలిసిపోయి ఈ లోకంతో జీవిస్తూ ఉండి ఈ లోకానుసారంగా జీవిస్తున్నప్పటికీ ఈ లోకంలో ఉండ నీవు, నేను లోకంలో ఉండను, ఈ లోకం నాకు వద్దని నువ్వు గుర్తెరిగితే, ఈ లోకపు జీవితం నాకు వద్దనుకుంటే ఆయన నిన్ను ఈ లోకంలో ఉన్న పరిస్థితులను రక్షించడానికి ఆయన హస్తం ఎప్పుడు కూర్చగాల. నశించిపోతున్న లోకంతో స్నేహం చేస్తున్నావు, రంగుల లోకంతో స్నేహం చేస్తున్నావు, మాయ చేసే లోకంతో స్నేహం చేస్తున్నావు, ఇంకా శరీరాశులు కలిగిన లోకంతో స్నేహం చేస్తున్నావు, ఇంకా జీవ డంబపోటు కలిగినటువంటి లోకంతో స్నేహం చేస్తున్నావు, ఇంకా నేత్రాశ కలిగిన లోకంతో స్నేహం చేస్తున్నావు. అందుకే నీ శరీర కోరికలు నువ్వు నెరవేర్చుకుంటున్నావు, నీ నేత్రాశను నువ్వు కొనసాగిస్తూ వస్తున్నావు. నువ్వు ఎక్కువ కాలం జీవించాలన్న కోరుకుంటుంది, రంగులమయమైనటువంటి జీవితం కావాలనుకుంటున్నావు. ఇంకా ఇంకోటి ఏందాక నువ్వు అంది ఆకర్షించే జీవితం. ఇవన్నీ అవసరమా? ఇదంతా లోకం. ఇది లోకం, దాని ఆశలు గతించిపోతున్నాయి. ఓ రోజు లోకం గతించిపోబోతుంది, అంటే దేవుని ఉగ్రత లోకం మీదకి రాబోతుంది. అయితే ఈ లోకంతో స్నేహం చేసే మనల్ని రక్షించడానికి దేవుని హస్తం కొరచకాకుండా లేదు, ఖచ్చితంగా రక్షించింది. అంటే దేవుని హస్తం రక్షిస్తానన్నప్పుడే మనం రక్షించబడాలి. ఈ లోకం నుండి విడుదల పొందిపోవాలి. ఈ లోకాశలు, లోక కోరికలు, లోక మాలిన్యం, ఈ లోకాన్ని నుంచి మనం వేరుపరచబడిన వారమై దేవుల్లో మంచి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి. అలా కాకుండా ఈ లోకంలో నేను ఉంటానంటే ఎవడొద్దన్నాడు చెప్పండి. ఆ పిల్లోడు ఏం చేస్తున్నాడు, బాత్రూమ్ కూర్చుంటూ మురుకులు తింటానంటున్నాడు. ఎవడు తినొద్దన్నాడు? చెప్పాము తినొద్దన్నాడు, తినొద్దయ్యా అన్నావు. మంచి మాట చెప్పినప్పుడు నేను ఇదే తింటానన్నావు. సావు నీ చేస్తావు, నువ్వు తిను, నాకేంటి నష్టం. ఇప్పుడు చెప్పేది ఏంటి, మంచి ఏంటో చెబుతున్నా, చెడు ఎలా ఉంది, ఆ చెడు నుండి తప్పించుకుని మంచి మార్గంలో వెళ్ళమని చెబుతున్నా. నేను వెళ్ళనంటే ఎవడు బతికినాడతాడు? ఎవడేం ఫోర్స్ చేయడు, అది ఎవరికాడు ఓన్ డిసిషన్. అవునా కదా? ఎవరికాడు ఓన్ తీర్మానం అది. అరే ప్రియులారా, గమనించాల్సిన కోణం ఏంటంటే, ఒకరోజు మనం ఈ లోకంతో స్నేహం చేస్తున్నాం కాబట్టి దేవుని ద్వారా నష్టపోతాం. ఇక్కడ అయితే ఈ లోక స్నేహం ఎలాంటిదో మనం చూసాం, ఈ లోకం ఎలాంటిదో మనం చూసాం. రంగులతో స్నేహం చేస్తున్నాం, మైమర్పించే వారితో స్నేహం చేస్తున్నాం, శరీర కోరికలతో స్నేహం చేస్తున్నాం, జీవో డంబపుడితో స్నేహం చేస్తున్నాం, నేత్రాశతో ఏం చేస్తున్నాం, స్నేహం చేస్తున్నాం, ఆకర్షించే వాటితో స్నేహం చేస్తున్నాం. కానీ ప్రియులారా, దేవునితో స్నేహం చేయటానికి, ఈ లోకంతో స్నేహం చేసి నిన్ను రక్షించడానికి దేవుని హస్తం కొరచగాల. ఒకే ఒక్క మాట చేతితో గుర్తుపెట్టుకోండి. ఈ ఒక్క మాట ఆకర్షించే దాని విషయంలో చదువుతున్నా. ఈ లోకం ఎలాంటిదో మీరు చూడండి. ఎక్కడికైనా సరే బయటికి బట్టలు కొనడానికి వెళ్ళాను అనుకోండి, డ్రెస్సెస్ కొనడానికి వెళ్తాం. డ్రెస్సులు కొనడానికి వెళ్ళినప్పుడు, బట్టలు కొనడానికి వెళ్ళినప్పుడు మనం కొత్త వస్త్రాలు కొనుక్కోవడానికి వెళ్తాం కదా. ఇప్పుడు నరసాపురం ఉందనుకోండి, నేను ఎవరిని ఉద్దేశించి అంటలేదు రండి, బయట అయినా సరే కొత్త వస్త్రాలు కొనడానికి వెళ్ళినప్పుడు, ఏదైనా షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడు మొట్టమొదటి నీకు కనపడేది ఏంటి చెప్పండి? కొత్త బట్టలు అనవాకండి, అవి ఆల్రెడీ వాళ్ళు అమ్మేది కొత్త, పాత అమ్మరు. ఒక బట్టల షాప్ దగ్గరికి వెళ్ళి నుంచున్నప్పుడు నీకు కనబడేది ఏంటి? నేను చెప్పమంటారా అక్క? అర్థం కనపడింది. దాని ఎవరో నెక్స్ట్ చెప్పుకోద్దాం. అర్థం ఓకే, మీరు మంచి ఆలోచనలు ఉంటారు, అనుభవం ఉంది కాబట్టి చెబుతున్నారు. నేను చెప్పమంటారా, బట్టల షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడు మొట్టమొదటి మనకు కనబడేది ఏంటంటే ఆ షాప్ బోర్డు. ఏం కనపడేదండి? నేను ఇంత వాక్యం చదువుతుంటే మీ మీటింగ్ అవసరమా? 7 పాయింట్లు తర్వాత చదువు రాగండి. కాబట్టి ఏం జరుగుతుందండి, ఒక బట్టల షాప్ దగ్గరికి వెళ్తే ఏం కనపడిద్ది? దాని బోర్డు కనపడింది, పలానా షాపు డ్రెస్సెస్ షోరూమ్ అని, డ్రెస్ షోరూమ్ అని. బయట ఏం కనపడింది?
మెరూన్ చక్కగా కలర్లుగా ఉంటుంది, దాని చుట్టూ డిజైన్ వేసేసి కలర్ డిజైన్ లైట్లు వేసేసి దానికి ఒక బోర్డు పెట్టి దాని లోపల లైట్లు పెట్టి ట్యూబ్ లైట్ పెట్టి, ఒకప్పుడు ఇవి కూడా లేవు, గోడల మీద రాసేవాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, బోర్డులు పెట్టి దాంట్లో ట్యూబ్ లైట్లు పెట్టి దాని చుట్టూ కూడా దండలేసి పెడుతున్నారు. ఎందుకు? మనం చూసేది ఏంటి తెలుసా, దాని లోపల ఉన్న బట్టలు కాదు, ఫస్ట్ ఆ బోర్డు చూస్తాం, బా ఇది ఎంత గొప్పగా ఉందంటే దీనిలో బట్టలు కూడా బాగుంటాయని వెళ్తాం, బట్టలు బాగుంటాయి. మనం చూసేది ఏంటి, మనల్ని ఆకర్షించేది ఏంటి, ఆ బోర్డులు. తర్వాత ఆకర్షించేది ఏంటి చెప్పండి, అక్క చెప్పనే చెప్పింది. ఏంటి ఆకర్షించేది? అద్దాలు. చూడండి, బట్టల షాప్కి వెళ్తే ఒకరోజు నేను కొత్తగా ఫస్ట్ టైం బట్టల షాప్కి వెళ్తే నేను అక్కడ నుంచోగానే నాలంటి వాడు కనపడుతున్నాడు. అరే ఇదేంద్ర నాలంటి వాడు ఇంకోటి ఉన్నాడు, వెనక్కి తిరిగి చూస్తుంటే ఆడు కనపడుతున్నా, నేను ఇటు తిరగగానే నేనే కనపడుతున్నా. మళ్ళీ తర్వాత ఎవరు వచ్చి అన్నారు, అన్న ఇది అద్దం అన్నా, నిన్ను నువ్వే కనపడుతున్నావు అని. అసలు అద్దం ఉందన్నది కూడా తెలియకుండా పెట్టారు అక్కడ, అద్దం ఉందన్నది కూడా తెలియకుండా పెట్టారు. నేను ఇటు చూడండి ఇటు తిరుగుతుంటే నిజమేనేమో అనుకున్నా. ఇంకా దాంట్లో పెట్టి ఆకర్షణ ఏంటి తెలుసా, ఇంకోటి ఉంది శ్రేష్టకరమైంది. ఏంటో చెప్పండి, ఆకర్షించే వాటిలో ఏంటమ్మా, చేతే చెప్పాలా, లేకపోతే బట్టలు కాదక్క, బొమ్మలు ఉంటాయి. ఫస్ట్ దాంట్లో బొమ్మలు పెడతారు, ఒక మనిషి నుంచి ఉంటారు. మొన్న ఇంకా వీడియో మన రిలీజ్ అవ్వలేదు, దేవుచిత్తం అయితే దాని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొరకు ఆగింది, రిలీజ్ అయితే యేసుప్రభు జనం గురించి తీసిన వీడియోలో. సంతోష్ అన్నకు బట్టలు కొనడానికి మేము చార్మినార్ వెళ్ళాం. ఎక్కడికి వెళ్ళాము? చార్మినార్ వెళ్ళాం. ఒక బట్టలు అవసరమైన ఒక దుస్తులు అవి కొనడానికి వెళ్ళాం. చార్మినార్ వెళ్తే అక్కడ బట్టలు కొందామని చూస్తే ఒక పెద్ద ఆయన దాదాపు 10-12 అడుగులు ఉంటాడు. ఎన్ని అడుగులు? 10-12 అడుగులు ఉంటాడు. ఇప్పుడు కూడా మీరు వెళ్ళి చూడొచ్చు, చార్మినార్ దగ్గరికి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్లో ఉంటుంది ఫస్ట్ ఆ సిగ్నల్ దగ్గర. నేను బట్టలు కొనడానికి ఏ బట్టలు బాగుంటాయి అని చూస్తుంటే ఈ పక్కన పెద్ద ఆయన కనపడుతున్నాడు. ఆయన ప్యాంటే నాకంటే ఇంక ఎక్కువ హైట్ ఉంది. ఇంకా అర్థం చేసుకోండి బొమ్మ ఎంత ఉంది. మనిషి చూస్తే బొమ్మ ఏంద్ర ఎంత హైట్ ఉంటాడు అనుకుంటే, అంత హైట్ మనిషి అక్కడ దొరుకుతాడా చెప్పండి? అంత హైట్ మనిషి దాదాపు 15 అడుగుల పైన ఉంది ఆ బొమ్మ. అంత హైట్ మనిషి అక్కడ దొరుకుతాడా? ఇది ఏంట్రా అని చూడంగానే ఆ బొమ్మకి మంచి వస్త్రాలు వేసారు. పక్కన చూస్తే ఇంకా చిన్న చిన్న బొమ్మలు ఉన్నాయి, వాటి చూస్తే డిజైన్ వేసి పెట్టి ఉండే. ఆ బొమ్మకు వస్త్రాలు వేసి డిజైన్లు చూస్తే ఆశ్చర్యపోయాం. ఎందుకంటే అబ్బా ఎంత బాగుండే వస్త్రాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, అయ్యా నువ్వు వేసుకుంటే ఎట్లా ఉంటావు అయ్యా అని చెప్పి చూపించడానికి ఆ బొమ్మలు పెట్టాడు. ఆ బొమ్మలకు అలంకరించిన వాటిని చూసి మనం ఏం చెప్తాం, ఎంత బాగుందో. మనది ఏంటంటే ఆకర్షణ. ఈ లోకం గుర్తుపెట్టుకో, ఈ లోకంలో ఉన్న బొమ్మలు, ఈ లోకంలో ఉన్న అద్దాలు లాంటి వారి మేకప్ లాంటి ఈ లోకంలో ఉన్నటువంటి అలంకరణలు నిన్ను ఆకర్షిస్తున్నాయి. ఈ లోకం ఏం చేస్తుంది, నిన్ను ఆకర్షిస్తుంది. రా నరకానికి వెళ్దాం, నరకానికి వెళ్ళే మార్గం ఇదేనని నిన్ను ఆకర్షిస్తుంది. ఈ ఆకర్షించే లోకం నుండి నువ్వు కాపాడబడాలంటే, రాబోతున్న ఉగ్రత నుండి తప్పించబడి ఆకర్షించే లోకంలో నుండి, ఈ లోకంలో స్నేహం చేయకుండా ఈ లోకంతో కాకుండా దేవునితో నువ్వు ఉండాలంటే ఆయన హస్తం నేను రక్షించే విషయంలో కూర్చకాల. నువ్వు చేయాల్సింది ఒకటే, యేసు ప్రభువా నీ రక్తంతో నన్ను కడిగి ఈ లోకంతో నేను స్నేహం చేశా, నన్ను ఆకర్షించే లోకం, నన్ను మైమర్పించే లోకం, ఇంకా నా కళ్ళకు అందముగా కనబడేటువంటి రంగుల లోకాన్ని నేను స్నేహం చేస్తూ వచ్చా. ప్రభువా నువ్వు కార్చిన రక్తం, కలువరిశిల్లో నువ్వు కార్చిన రక్తం, నువ్వు చనిపోయిన విధానం, నువ్వు చనిపోయి సమాజపడి తిరిగి లేపబడిన విధానాన్ని నేను గుర్తెరగని వాడిగా ఇన్ని దినాలు, గుర్తెరగని దానిగా ఇన్ని రోజులు ఉంటూ వచ్చా. ప్రభువా నన్ను క్షమించు. ఆ రంగులమయం ఆకర్షించే జీవితం, ఈ లోకంతో స్నేహం కంటే నీతో స్నేహం మంచిది. ఆదాము ఏదోని తోటలు ఉన్నప్పుడు ఏ నష్టం లేదు, ఆయనతో స్నేహాన్ని పోగొట్టుకున్నప్పుడే నష్టం. లోకంతో స్నేహం చేసిన తర్వాత ప్రభువా నాకు నీతోనే స్నేహం కావాలి. అయితే లోకంతో స్నేహం చేస్తున్న నన్ను రక్షించడానికి నీకు హస్తం కూర్చగాల అంటే, లోకంలో జీవిస్తున్న నన్ను రక్షించడానికి నీ హస్తం కూర్చగాట్ల. ప్రభువా రక్షింపనేరుకున్నట్లు యెషయా 59:1 ప్రకారం రక్షింపనేరుకున్నట్లు యెహోవా హస్తం కూర్చగాలేదు కదా, నన్ను కాపాడు ప్రభువా, నన్ను రక్షించు. ఏ విషయంలో ఆయన హస్తం కూర్చగాకుండా రక్షిస్తుంది? మొదటిగా బాలుడికి వచ్చిన రోగం నుండి, 2 మనం వెళ్ళే మార్గంలో, 3 ఇరుకు మార్గాల్లో ఉన్నప్పుడు, ఇరుకును పడి ఏ విషయాలు ఇరుకు పడి వాటిలో, 4 ఈ లోక మాల్యం నుండి, 5 పాపం నుండి, 6 రాబో ఉగ్రత నుండి, 7 ఈ లోక స్నేహం నుండి. ఇటువంటి భయంకరమైన పరిస్థితుల నుండి రక్షించడానికి దేవుని హస్తం ఎప్పుడు కూర్చగాల. రక్షించడానికి ఆయన హస్తం ఎప్పటికీ మన మధ్యలో సిద్ధంగానే ఉంది. నేను రక్షించడానికి నా హస్తం ఎప్పుడు సిద్ధంగా ఉంది అంటున్నాడు. మనం చేయాల్సింది ఒకటే, యేసు ప్రభువా నేను పాపినని ఒక్క మాట ఒప్పుకొని, నువ్వు నన్ను రక్షించడానికి నీ హస్తం కూర్చగాలేదు కదా, ఆ హస్తమే నా కొరకు కలువరిశిలో రక్తం కార్చింది, ఆ కార్చిన రక్తం ద్వారా నన్ను కడిగి ప్రభువా నన్ను రక్షించు నీ హస్తం ద్వారా, కూర్చకాని నీ హస్తము ద్వారా నన్ను రక్షించు ప్రభు అంటే ఆయన మన పాపాలను ఒప్పుకున్నప్పుడు క్షమిస్తాడు, రక్షించేవాడుకుంటాడు. ప్రార్థన. అందరూ కళ్ళు మూసుకుందాం, ఎవరు కూడా అటు ఇటు చూడదు.
ప్రార్థన. ఎవరో లేచి అటు కూడా వెళ్ళొద్దు, అటు ఇటు. ఒక చిన్న ప్రార్థన చేస్తాం, కళ్ళు మూసుకోనండి. ఎవరు కూడా కళ్ళు తెరవద్దు, అటు ఇటు చూడొద్దు. మీ దగ్గర ఉండే వస్తువులు, మీకు కలిగిన ఫోన్లు, విలువైన మీ వస్తువులు ఎవరు కూడా దొంగతనం చేయరు. ఇక్కడ దొంగలు ఎవరు రావట్లా. ఒకే ఒకడు ఉన్నాడు దొంగ, వాడు సాతానుడు. ఈరోజు నువ్వు ఒప్పుకుంటే, పాపాలు ఒప్పుకుంటే, జీవితం మార్చుకోవాలని ఇష్టపడుతుంటే దాన్ని ఒప్పుకోవద్దని అడ్డగించే దొంగ సాతానుడు. నేను నష్టపరిచేవాడు సాతానుడు. కళ్ళు మూసుకో, ఒక చిన్న ప్రార్థన చేసుకో. యేసు ప్రభువా, నేను పాపిని, నా పాపాలు నీ రక్తంతో కడగండి, రాబోతున్న ఉగ్రత నుండి నన్ను తప్పించండి. నన్ను ప్రభు, నేను ఈ లోకం మాయా రంగుల లోకంతో స్నేహం చేస్తున్నా. ఈ లోక స్నేహంలో నుండి నన్ను రక్షించడానికి నీ హస్తం కూర్చగాల ప్రభు. నా మార్గంలో రక్షించడానికి నీ హస్తం కూర్చగాల. నా రోగం నుండి రక్షించడానికి నీ హస్తం కూర్చగాల. రాబోతున్న ఉగ్రత నుండి రక్షించడానికి నీ హస్తం కూర్చగాల ప్రభా. కురచగాని నీ రక్తంతో, నీ హస్తంతో, కురచగాని నీ యొక్క చేతితో నన్ను రక్షించు ప్రభా. ఈరోజు నన్ను రక్షించడానికి నీ హస్తం కురచకాలేదు, సమీపంగా ఉంది. నాకు ఇంకా ప్రతి విషయాల్లో నన్ను రక్షించడానికి నీ హస్తం కూర్చకాలేదు. ఈ యొక్క ఎలీషన్న, మేరక్క వారి కుటుంబాలు మీరు చేసిన మేలును బట్టి కృతజ్ఞత కూడిక కలిగి ఉన్నాం. ఈ కూడికలో వారికి ఎన్నో మేలు చేశారో మేము చూస్తూ వచ్చాం ప్రభా. ఇవన్నీ వారి జీవితాల్లో మేలుకరంగా జరిగించబడ్డాయి. అందుని బట్టి కృతజ్ఞత కూడిక. ఈ కూడిక ద్వారా నాతో కూడా నువ్వు మాట్లాడు ప్రభా. నేను ఉన్న పాప నుండి నన్ను రక్షించడానికి నీ హస్తం కూర్చకాల. యేసు ప్రభా, నన్ను రక్షించు, నీ హస్తం ద్వారా నన్ను రక్షించు. రక్షింపనేరుకున్నట్లు నీ హస్తం కూర్చకాలేదు కదా, నన్ను రక్షించు ప్రభా. పాపము, లోకము, శరీరాశులు అన్నిటి నుండి కూడా నన్ను రక్షించి నా జీవితాన్ని మార్చి, ఇక్కడ కులము, మతము భేదం కాదు ప్రభా. దీంట్లో కులాలు, మతాలు మార్చుకోవడం కాదు, నా బ్రతుకు మార్చుకుంటున్నా, నా మనసు మార్చుకుంటున్నా, నా పాప జీవితాన్ని మార్చుకుంటున్నా, నా చెడ్డ అలవాట్లు మార్చుకుంటున్నా. ఇప్పటి నుండి, నేటి నుండి దుష్టలోకంలో నీ బిడ్డగా, నీ దేవ పరిశుద్ధుడిగా నేను జీవించడం నా సహాయం చే ప్రభని నువ్వు ప్రార్థన చేస్తే, యేసు ప్రభు నామమున ప్రార్థన చేస్తే నీ కుడి హస్తం ఎత్తి నీ కోసం ప్రార్థన చేస్తా. యేసు ప్రభా, నేను పాపి, నన్ను క్షమించని నువ్వు అడిగితే, ఇది కులము, మతానికి సంబంధం కాదు ప్రభా. నీ రక్తంతో నా పాపాన్ని కడగమని నువ్వు అడిగితే నీ కుడి హస్తం ఎత్తుంచు, నీ కోసం ప్రార్థన చేస్తాం. ఎవరైనా ఉన్నారా? ఎవరైనా? మీ కుడి హస్తం మీ తలగానే ఎత్తుంచు. ఎంతకాలం పాపం చేస్తావు? దేవుని ఉగ్రత అతి సమీపంగా రాబోతుంది. నష్టపోబోతున్నావు. దేవుని ఉగ్రత సమీపంగా ఉండబోతుంది. నువ్వు తప్పించుకోవడానికి అవకాశం లేదు. ఈ లోకంతో నువ్వు ఎంత స్నేహం చేస్తావో అంత నష్టపోతున్నావు. ఇంకా నష్టపోయే దినాలు ఉన్నాయి. ఈరోజు మంచి శ్రేష్టకర మాటలు నీకు చెప్పబడుతూ వచ్చినాయి. రాబోతున్న ఉగ్రత నువ్వు తప్పించబడాలంటే ప్రభా, నీ రక్తం ద్వారా నన్ను కడిగి, ఇదిగో నా చెయ్యి ఎత్తుతున్నాను, నీ చేతితో ప్రభు నన్ను రక్షించు ప్రభు, నా చేతిని పట్టుకుని అంటే ప్రభు రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎవరైనా ఉన్నారు? ఇంకా మీ కుడి హస్తం మీ తలగాన పైకెత్తుంచండి, మీకోసం ప్రార్థన చేస్తా. అంతే ప్రభా, నన్ను రక్షించు ప్రభు, నా పాపాలు క్షమించు ప్రభు అంటే మీకోసం ప్రార్థన చేస్తా. ఎవరైనా ఉన్నారా? సిగ్గుపడద్దు. చేతితో ఏమైందని అని నీలో నువ్వే సిగ్గుపడుతూ ఉండొద్దు. అటు ఇటు మనుషులను చూస్తారేమో అని నువ్వు అనుకోవద్దు. ఈరోజు ప్రభు తన హస్తాన్ని నీకు ఇచ్చి నేను రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు చేయతే చాలు, నీకోసం ప్రార్థన చేస్తా. ఎందుకంటే మిగతా వాళ్ళు అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఉండాలి. ఎవరైనా ఉన్నారా? ఇదిగో ప్రభా, నా అలవాట్లు, నా కోరికలు, నా ఇష్టాలు, నా చెడ్డ అలవాట్ల నుండి కూడా కాపాడు, నన్ను రక్షించు ప్రభు అంటే మీ కుడి హస్తం మీ తలగన్న పైకి ఎత్తించండి. తల కంటే పైగా మాకు కనబడినట్టుగా ఎత్తితే మీకోసం ప్రార్థన చేస్తా. ఎవరైనా ఉన్నారా? యేసు ప్రభా, నన్ను క్షమించు ప్రభు అంటే మీ కొర ప్రార్థన చేస్తాం. ఎవరైనా ఉన్నారా? ఎవరైనా నూతనంగా వచ్చి పాపాలు ఒప్పుకోకుండా జీవితం మార్చుకోని వారంటే మీరైనా సరే ఎవరైనా ఉన్నారా? యేసు ప్రభా, నన్ను క్షమించు, రాబోతున్న ఉగ్రత నుండి కాపాడు, నీ హస్తం ద్వారా ఈ రోజు నన్ను రక్షించు ప్రభు అంటే మీ కుడి హస్తం మీ తలగన పైకెత్తించి నీ కోసం ప్రార్థన చేస్తా. నువ్వు సిగ్గుపడితే నీ చెయ్యి ఎత్తి దించేసే చాలు, నీ కోసం ప్రార్థన చేస్తా. పేరు పెట్టి నీ కోసం చేయను. ప్రియ సోదరుడా, జనరల్గా ప్రేయర్ చేస్తా. ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఇదిగో నేనున్నాను అని అంటే నీ కొరకు ప్రార్థన చేస్తాం, నీ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తాం. ఎవరైనా ఉన్నారా? ఎవరైనా యేసు ప్రభా, నన్ను క్షమించు ప్రభా అని ఎవరైనా అడగటానికి సిద్ధంగా ఉంటే మీ కుడి హస్తం ఎత్తాను, మీకోసం ప్రార్థన చేస్తా. మీకోసం ప్రార్థన చేస్తా. ఇంకెవరైనా ఉన్నారా? ఎవరైనా నా జీవితం మార్చబడాలని ఎవరైనా ఆశిస్తుంది మీకోసం ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేస్తాం. చివరి ప్రార్థన. కృపా కనికరముల తండ్రి,
జీవము గల దేవా, పరిశుద్ధుడా, నీకు వందనములు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. సాయంకాల సమయంలో ప్రభా, ఈ రీతిగా ఎలీషా ఇంటిలో మరి మేరెక్క గృహంలో దేవా, మరి కుమారుడు కుమార్తె ఆ సందర్భంలో ప్రభా వారికి చేసిన మేలులు ఉపకారాల కొరకై దేవా, మరి గత దినంలో సండే దినంలో ప్రభా సాక్ష్యం చెప్పి ఉన్నాడు. దేవుడు చేసిన మేలులు గొప్పది కాబట్టి ఆ సందర్భను బట్టి కృతజ్ఞత కూడిక తన గృహంలో మరి పెట్టుటకు సంఘమును ఆహ్వానించి ఈ సమయం అంతట్లో ప్రభా ఏ లేఖనంలో మీ యొక్క వాక్య లేఖనములు దైవజనులు మరి హెచ్చరికలు చేసినారు ప్రభా. ఈ లోకంలో ప్రభా సాతానుడు గర్జించు సింహం వలె లోకంలో ఉన్నాడు. ఎవరిని మోసపరచాలని దేవా లోకంలో తిరుగుతున్నాడు ప్రభా. అలాంటి లోకము నుండి, పాపం నుండి, శాపం నుండి తప్పించి నీ యొక్క నిత్యరాజ్యానికి వారసులుగా చేయుటకు నీ ప్రియకుమారుని మా రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకమునకు వచ్చి కన్యకా గర్భంలో జన్మించి 33.5 సంవత్సరములు జీవించి అద్భుతములు ఆచార కార్యాలు చేసిన గొప్ప దేవా, మరి నేనే సత్యము జీవము మార్గమున నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడు చేరని పలికిన దేవా, తండ్రి కుమార పరిశుద్ధాత్ముడానికి స్తోత్రములు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. దేవా సహాయం చేయండి నాయన. ఈ లోకానికి వచ్చినావు దేవా, దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు నిత్యజీవమునకు పంపుతానన్నావు ప్రభా. మరి తండ్రి ఈ లోకంలో మరి తండ్రి అనేకమైన భారములు బాధ్యతలు ఉన్నాయి మానవునికి. మరి ఆ భారము బాధ్యత తీసివేయాలంటే నీ వల్లనే, నీ ద్వారానే జరుగుతున్నది దేవా. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతినిస్తానని పిలుస్తున్నారు ప్రభా. ఇంత నీ యొక్క దయగల హస్తంతో మీరు లోకానికి వచ్చి పిలుస్తున్న యొక్క పిలుపుని దేవా, ఎందరైతే అంగీకరించి నేను వెంబడించి నీ మాటలు గైకొని నేను దేవా మరి నీ యొక్క రక్తంతో కడగబడిన వారే దేవుని రాజ్యంలో వారసులుగా ఉంటారని దేవా చెప్పబడినటువంటి ఒక సువార్త తండ్రి అందించబడినటువంటి మాటలను, జోగల మాటలను విడిచిపెట్టకుండా ప్రభా సహాయం చేయండి. వచ్చిన ప్రతి బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకునిచున్నాం. ఈ స్థానంలో ఈ సమయంలో వినుచున్న ప్రతి బిడ్డల్ని మీరు కనికరించండి దేవా. వారి హృదయాలు తెరవండి తండ్రి, వారి యొక్క మనోనేత్రంలో తెరిచి ఈ జీవంగల మాటలు నింపండి. సాయం చేయమని మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. సమయంలో చివరి ఆశీర్వాదంతో ముగించుకుందాం. తొట్టెలు కూడా మనం కాపాడుకును తన మహిమ ఎదుటి మహానందంతో నిర్దోషులు నిలబెట్టుకును శక్తిగల మన రక్షకుడైన యేసు ప్రభువు యొక్క కృపయు ప్రేమ సమాధానము ఇప్పుడు నడిచి వచ్చిన వారికి, సార్వత్రిక సంఘానికి, సకల పరిశుద్ధులకును ఈరోజు కృతజ్ఞత కూడి కలిగి ఉన్నటువంటి దాసులకు వారి జీవితాల్లో దేవుడు చేసిన మేలుని బట్టి దేవునికి కృతజ్ఞులై ఉండి జీవితకాలం అంతా ఉండినట్లును ఇక్కడికి వచ్చిన మన జీవితాల్లో కూడా కృతజ్ఞులమై దేవుడు ఏ విషయాలైతే తన హస్తం కొరచగాకుండా మనం రక్షించాడు ఆ విషయాలన్నిటిని బట్టి దేవుని కృతజ్ఞమై జీవితకాలం మనం జీవించినట్లు ప్రభు కృప మనకి ఇప్పుడు ఎలా సదాకని గృహానికి కదా మనకు కూడా తోడండి సహాయం చేయను గాక. ఆమేన్. అందరికీ